అందరూ మ్యూట్లోకి పెట్టుకోండి. అందరూ మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకోండి. ఎవరో మ్యూట్లో లేరు. ఎవరో మ్యూట్లో లేరు. మ్యూట్లో పెట్టుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. చూస్తారా కొద్దిగా ఎవరు మ్యూట్లో లేరు? లీలా గారు అంటారు. లీలా గారు ఉంది సార్. లీలా అంతరాయ తిమిరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సాధకుడు, ప్రతి ఒక్కడు కూడా ఒక సాధకుడు కావాలి అనే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. సాధకుడు ఎందుకు కావాలి? ఎందుకు అంటే తెలిసినవాడు మాత్రమే సాధకుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎవరు పడితే వారు సాధకులు అయ్యేటటువంటి అవకాశము లేదు. ఎవరికి అవకాశం ఉంది అంటే ఎవరైతే మోక్షం అనేటటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పి తెలుసుకుంటారో వారికి. అయితే ఈ మోక్షము తెలిసే లోపల మనకు అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటే ఏమవుతుంది, మొదట్లో ఎంతో కొంత నేర్చుకుంటాను. నేర్చుకోగానే ఏమవుతుంది, అసలు తెలియని వాళ్ళకంటే నేను ఎంతో కొంత గొప్పగా ఉంటాను, కొద్దిగా బాగుంటుంది, తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీకు 10 శ్లోకాలు రావు, నాకు 10 శ్లోకాలు వచ్చు అనుకోండి. వస్తే మీరేమనుకుంటారు, వీడికి చాలా తెలుసు అనుకుంటారు. అదేదో అంటారు కదా, వినేవాడు వెర్రివేం కదప్ప, అయితే చెప్పేవాడు వేదాంతి అని. ఇప్పుడు ఏమవుతుంది, వీడికి పాపం తను 10 శ్లోకాలు తెలిసి చాలా తెలుసుకున్నాను అని చెప్పేసి అనుకుంటాడు. ఆ తెలియని వాళ్ళు, ఆ 10 శ్లోకాలు కూడా తెలియని వాళ్ళు ఈ 10 శ్లోకాలు తెలుసుకుంటూ ఈ 10 శ్లోకాలు వచ్చినటువంటి వాడిని చాలా గొప్పగా చూస్తారు. అబ్బా, ఆయనకు ఎన్ని శ్లోకాలు వచ్చో కానీ తెలియదు, చాలా మహానుభావుడు, చాలా మహానుభావురాలు ఇలా అంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 10 శ్లోకాల దగ్గర మన యొక్క సాధన అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఎందుకంటే మనకు గుర్తింపు వచ్చేసింది. మనం ఇంకా ఎంత సాధించాల్సింది ఉంది అని తెలియకపోవడము జీవితంలో దురదృష్టకరము అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం జీవితంలో ఏం సాధించాలి, ఎంత సాధించాలి, ఇది మనకు ఖచ్చితంగా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చాలామందికి తెలియదు. నేను జీవితంలో ఉండాలి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది, నేను పర్వాలేదు, ఉన్న దాంట్లో ఆనందంగానే ఉంది కదా, బాగానే ఉంది కదా జీవితము. ఇప్పుడు నా జీవితంలో కొత్తగా నేను నేర్చుకునేటటువంటిది ఏమిటి? ఇలా బాగానే ఉంది, సమాజంతో మాట్లాడుతున్నాము, స్నేహితులతో మాట్లాడుతున్నాము, చుట్టాలతో మాట్లాడుతున్నాము, బాగానే ఉంది కదా ఇలాగా అంటే కరెక్ట్, బాగుంది. ఇలా సంతోషంగా ఉన్నంత వరకు ఓకే. కానీ ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించినటువంటిది ఏంటంటే, నిజంగా సంతోషంగా ఉన్నారా? ఒకరిని కలవడానికి వెళ్ళారు, అక్కడ మీకు నచ్చే వాళ్ళు ఒక 10 మంది, నచ్చని వాళ్ళు ఇంకో 10 మంది వచ్చారనుకోండి. నచ్చే వాళ్ళతో ఉన్న సమయం బాగుంది, నచ్చని వాళ్ళు ఒక మాట అంటారు, ఇంటికి వచ్చిన తర్వాత గింజుకుంటారు. మీకు మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మీ అంతటా మీకు మళ్ళీ ఎవరినన్నా ఒకళ్ళని అనాలి అనిపిస్తుంది, మరి మీరు ఇద్దరిని అంటారు, ఇంకో ఇద్దరు మళ్ళీ బాధ పెడతారు. ఇలాగా ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ, బాధపడుతూ జీవితంలో ఇలా కొనసాగాల్సిందేనా? ఒకసారి ఆలోచించండి. దీని బదులుగా మనకు తెలిసింది ఏంటంటే ఆత్మబోధ ఎలా తెలుసుకోవాలి. సార్ ఇదేంటి సార్, ఇవాళ ఆదిత్య హృదయమా ఆత్మబోధ? ఏదైతేనేంటి, నేను ఏ రోజైనా అదే చెప్తాను. నేను మళ్ళీ అది ఆవు కథ ఉంది కదా, అన్నీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఆవు కథగే తీసుకొస్తాను. ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయే చెప్తాను. కాబట్టి కొత్త విషయం చెప్పడం నాకు రాదు, వినడం కూడా మీకు కష్టం. నేను ఏదన్నా వేరేవి చెప్తే మీకు కూడా వినడం ఇష్టం ఉండదు, ఆత్మబోధే ఇష్టం మీ అందరికీ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు తెలిసినంత వరకు కూడా ఆత్మజ్ఞానము తెలుసుకోవడమే నిజమైనటువంటి సాధన. అయితే ఇప్పుడు వేణుగోపాల్ గారు అడిగారు, నా ఆత్మక్షోభ, నా ఆత్మ బాధ. ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేదాన్ని తప్పుగా భావిస్తున్నారు, దాన్ని అధ్యాస అనవచ్చు. ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మనం అధ్యాస అంటే తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నారు, నా ఆత్మక్షోభ. నిజంగా ఆత్మకు క్షోభ లేదు. ఆత్మకి క్షోభ ఉంటుందండి? ఎవరైనా చెప్పగలరా? సుధామోహన్ మేడం జాయిన్ అయ్యారా? సాక్షిభూతంగా చూస్తుంటుందే గానీ దానికి ఏమీ అంటారు, ఆత్మకి ఏమీ ఆరోపించదు. లోకం పోగా ఉంది కదా సార్, లోకం పోగా ఉన్నందుకు అడిగాను అంతే. కాబట్టి ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో
ఈ ఆత్మ అనేటటువంటిది మనకు ఆ మనస్సుని బుద్ధిని వీటికి గురించి చెప్పుకుంటూ ఉంటాం కానీ మనము ఎంతసేపు కూడా మనము ఆత్మ అనేటటువంటిది వేరు, ఇది నిర్మలమైనటువంటిది, ఏ విధమైనటువంటి బాధలు ఉన్నటువంటిది లేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోము. కాబట్టి ఏంటంటే ఆత్మ బోధ చేసినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఈ ఆత్మ మనము వాడుకలో వాడేటటువంటి ఆత్మకు తేడా. ఈ ఆత్మ ఏది అంటే ఆదిత్యుడిలో ఏదైతే చైతన్యం ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రకాశింపజేస్తుందో ఆ చైతన్యమే నీ దగ్గర ఉంది, ఆ ఆదిత్యుడే నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఎక్కడో భగవంతుడిని వెతుకుతూ ఏవేవో చేస్తూ ఉంటావు, పూజలంటూ వెళ్తావు, పురస్కారాలంటూ వెళ్తావు, యజ్ఞాలు యాగాలు, జనాలు కూర్చొని గుంపులు గుంపులుగా యాక్టివిటీస్ చేయడము, రకరకాల పద్ధతుల్లో ఇన్ని కష్టాలు పడుతూ పాపం ఏమవుతుందంటే జనాలు తెలుసుకోలేకపోతున్నారు అసలు సత్యాన్ని. ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోగలుగుతున్నావా నువ్వు అంటే లేదు, నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను ఆత్మస్వరూపుడని, నేను భగవంతుడ స్వరూపుడని తెలుసుకోగలుగుతున్నామో తెలుసుకోవడం లేదు. ఎంతసేపు కూడా మనని మనకు ఈ శరీరానికి మనము ఆపాదించుకుంటూ ఉన్నాము. అధ్యాస, ఈ అధ్యాస వల్లనే మనకు వస్తున్నటువంటి ప్రాబ్లం అంతా కూడా అధ్యాస వల్లనే. ఇక మరేది కాదు, ఇంకా అధ్యాస తప్ప మనకు ఏమీ లేదు. కాబట్టి మనం ఆ అధ్యాస నుంచి బయటపడాలి. అదే మనం గత వారం తెలుసుకున్నాము. వ్యోమనాథ అని చెప్పి ఏమని తెలుసుకున్నాము మనం? ఆదిత్య హృదయం లోపల రాముడు ఏ విధంగానైతే బాధపడుతున్నాడో లోపల చీకటి ప్రవేశించి నాకు అలసత్వం వచ్చినప్పుడు రామా నువ్వు బెంగపడకయ్యా, రామా అగస్త్యుడు వచ్చేసి చెప్తున్నాడు అన్నమాట. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ నువ్వు మహాబాహో అంటే నువ్వు చాలా శక్తివంతుడవు. ఎందుకు? ఆత్మ సర్వ చైతన్యము కలిగినటువంటిది, ఆత్మ సర్వశక్తివంతమైనటువంటిది, ఆత్మకు సర్వజ్ఞత ఉంది, ఆత్మకు సర్వవ్యాపకత్వం ఉంది. అనగా ఆత్మ అనేది అన్ని చోట్ల కూడా ఉండగలదు. ఆత్మ అనేటటువంటిది అన్ని విషయాలు తెలిసినదై ఉంటుంది. ఆత్మకు సర్వశక్తి కూడా ఉంటుంది. అయితే మనకంత శక్తి లేదు కదా సార్. దానికి కారణం ఏంటంటే నువ్వు ఆత్మని ఆత్మగా చూడకుండా శరీరంగా చూస్తున్నావు. మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్న కథకి వెళ్ళినట్లయితే ఒక పులిపిల్ల తప్పిపోయి మేకల గుంపులో జాయిన్ అయిపోతుంది. చిన్నప్పుడు తనది మేక అనుకుంటూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. సింహాలు వచ్చినా పులులు వచ్చినా పారిపోతూ ఉంటుంది. మేకల్లాగా ఏప్రిల్కు తర్వాత ఏమొస్తుంది అంటే మే అంటుంది, జూన్ కంటే ముందేమొస్తుంది అంటే మే అంటూ ఉంటుంది. అది తనను తాను మేక అనుకుంటూ ఉంటుంది. అంటే తన అసలు రూపాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకేమవుతుంది అంటే మనం భయపడిపోతూ ఉంటాం. జీవితంలో ప్రతి ఒక్కటి మన అసలు స్వరూపాన్ని తెలియకుండా మనం భయపడిపోతూ ఉంటాం. గొడుగు వర్షం వస్తుంటే కాపాడుతుంది. అయితే గొడుగు లేకపోతే మన జీవితం ఆగిపోతుందా అండి? ఒక్కసారి చెప్పండి ఎవరైనా. వర్షంలో మీరు ప్రయాణం చేస్తున్నారు, గొడుగు లేకపోతే మీ ప్రయాణం ఆగిపోతుందా? ఆగము. మనం ఎప్పుడు కూడా మన ప్రయాణాన్ని ఆపము. మన ప్రయాణాన్ని వెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి మన జీవన ప్రయాణం ఏదైతే ఉంటుందో అది ఎవరి కోసమో కూడా ఆగదు. అయితే ఇందులోపల మనం ఏం చేయాలి? మనం అనవసరమైనటువంటి విషయాలలో అన్నింటిలోపల మనం సమయాన్ని వృధా చేసుకునే బదులుగా ఆ ఆత్మని తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని తెలుసుకుని మనకు సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సర్వశక్తి అన్నీ కూడా మనకు వస్తాయి. అందుకే ఇప్పుడు మనకి ఏదైతే అనిమ, మహిమ, గరిమ, లఘిమ ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటారు? సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క శక్తి వస్తుంది. ఇప్పుడు సాధన వల్ల ఏమేమి అడ్వాంటేజ్లు ఉన్నాయో చెప్తాను, అర్థం కాని వాళ్ళు అడగండి. ముందుగా సాధన చేసినప్పుడు ఏమవుతుంది? స్టార్టింగ్ పాయింట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? కొద్దిగా మీకు ఏదో కొన్ని వచ్చు, 10 శ్లోకాలు వచ్చు. రాగానే ఏమవుతుంది? మిమ్మల్ని అందరూ గురువు గారు అంటారు, అదంటారు, మీరు చాలా గొప్ప వాళ్ళు అంటారు, గర్వం వస్తుంది, అక్కడ ఆగిపోతుంది. మొదటిది. రెండవది ఏంటి? లేదు ఇది పట్టించుకోలేదు వాళ్ళు, ఇదంతా మామూలేదే, ఇలా జనాలు పొగుడుతూనే ఉంటారు, 2 రోజుల్లో తిడతారు అని చెప్పి తెలుసుకున్న వాడైతే ఇంకో 2 అడుగులు ముందుకేస్తాడు, వేసి సాధన ఇంకా ఎక్కువ చేస్తాడు. చేసినప్పుడు ఏమవుతుంది? మెల్లమెల్లగా శక్తులు రావడం మొదలెడతాయి. ఇది మనం ఏం తెలుసుకున్నాము? మన శక్తి ద్వారా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ పైకి వెళ్తూ ఉంటాం. మనం ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ కనుక మనం పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఇక మనకు బెంగలేదు. మనకేమవుతుందంటే బాగానే ఉంటుంది. కానీ మధ్య దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రకరకాల శక్తులు వస్తాయి. అప్పుడు ఆ శక్తుల్ని మనం ప్రదర్శించడం జరుగుతుంది. శక్తుల్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తావో అవి ఖర్చు అయిపోతాయి. శక్తుల్ని ఎప్పుడైతే ఇక్కడ ఈ లోకంలో కావలసినటువంటి సుఖముల కోసమై ఖర్చు పెట్టుకుంటావో అప్పుడు ఓడిపోయినట్టే లెక్క. అర్థమైందా అండి ఈ పాయింట్? ఎవరికి అర్థం కాలేదా?
అర్థమైంది సార్, బాగుంది. అంటే మనం ఈ సాధన ద్వారా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఉంటాము, అప్పుడు మనకి శక్తులు లభిస్తాయి. ఒక్కొక్క చక్రం దాటుకుని వెళ్తున్నప్పుడు మనకు శక్తులు లభిస్తాయి. ఆ శక్తుల్ని మనం ఈ ఈ బాహ్య ప్రపంచంలోనే లౌకికంగా ఉపయోగించకూడదు. ప్రదర్శిస్తే అప్పుడు ఆ అంటే ఆ శక్తి తగ్గిపోతుంది, ఆ శక్తి తగ్గిపోతుంది. నిరుపయోగం చేయకూడదు. సో కాబట్టి ఏమవుతుందంటే ఇది మనకు ఆ శక్తిని కనుక మనం పోగొట్టుకుంటే కష్టం. పద్మప్రియ గారు జాయిన్ అయ్యారా గ్రూప్లో? పద్మప్రియ గారు జాయిన్ అయ్యారా? ఆవిడ మెసేజ్ పెడుతున్నారు నాకు, అందుకోసం అని చెప్పేసి అడిగాను. మెసేజ్ పెడుతున్నారా అంటే ఆవిడ జాయిన్ అవ్వలేదనే కదా. ఓకే, ఎనీవే సరే. అయితే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, కాబట్టి సాధన చేస్తున్నప్పుడు అన్నింటినీ వదిలేయాలి. ఎందుకు? మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఆత్మ బోధ, ఆత్మ దర్శనము. ఎప్పుడైతే మనం ఆత్మ దర్శనాన్ని గనక సాధించగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆత్మ దర్శనాన్ని గనక చూడగలుగుతామో, ఎప్పుడైతే ఆత్మ దర్శనం మనకు కలుగుతుందో, అప్పుడు ఇవన్నీ కూడా దిగదుడిపే. ఇప్పుడు మనకి ఎంతో కొంత శక్తులు వచ్చి ఆ శక్తుల్ని వాడుకోవడం అనేటటువంటిది అది మంచిది కాదు. కొంతమందికి శక్తులు వచ్చి వాడుకుంటారు, కొంతమంది ఏమో మొదట్లోనే గర్వం వచ్చేసి నన్ను ఇద్దరు ముందు గురువులు అంటున్నారు అని చెప్పేసి అక్కడ ఆగిపోతారు. ఇలా ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు గురువే. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి 10 మందికి ఒక గురువు ఉన్నాడు, శ్లోకాలు నేర్పిస్తారు, ఏదో వాళ్ళకి తెలిసినవేమో. తప్పని కాదు, మంచి పద్ధతి, అది చాలా మంచి పద్ధతి, అది చేస్తుంటే కంటిన్యూ చేయండి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దీని ద్వారా మనం అక్కడ జీవితంలో ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏమంటారంటే, రామ, నీలో ఉన్నటువంటి శక్తిని గుర్తించి ఆ శక్తిని నువ్వు పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోయి నీ లోపలే ఆత్మ ఉంది అని చెప్పి ఎప్పుడైతే గుర్తిస్తావో, సర్వత్రా వ్యాపించి ఉన్నట్టు ఆత్మ నీలోనే ఉంది అని ఎప్పుడైతే గుర్తిస్తావో ఓ రామ, అప్పుడు ఇక అన్ని శక్తులు నీకే వస్తాయి. సమరే విజయశ్యసి. సమరే అంటే ఇక్కడ యుద్ధం కాదు, జీవితం అనేటటువంటి ఈ అంతర్యుద్ధం లోపల ప్రతి చోట కూడా నువ్వు గెలవగలుగుతావు. ఎందుకంటే ఆదిత్యుడు మామూలు వాడు కాదు, వ్యోమనాథుడు. వ్యోమనాథుడు అంటే నీకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. నీ శరీరం అనేటటువంటి ఈ బయట ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆకాశం ఉందో, ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు పోతుంటాయి. కానీ దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేయాలి. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సుకి రాదు. జనరల్గా మనకి ఏమవుతుందంటే, మనము ఆలోచనలని పట్టించుకున్నప్పుడు బాధేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ కొద్దిగా అందరికీ తెలిసిన పాయింటే చెప్తున్నాను, ఒక్కసారి గట్టిగా పట్టుకోండి. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలను పట్టించుకుంటే మనకు బాధేస్తుంది, పట్టించుకోకపోతే బాధేదు. రానియండి, పోనీయండి, ఇది నాది కాదు అనాలి. ఈ పాయింట్ అర్థమైందా అండి? ఏమనుకోవద్దు, పాయింట్ అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పింది కానీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. చిన్నపిల్లలకి ఆలోచనలు అది పట్టించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్, పట్టించుకోకుండా వదిలేస్తే గ్రేట్ సార్. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, ప్రయత్నం చేస్తారా? పోనీ ఇవాటి నుంచి అందరూ తప్పకుండా నాకు మాట ఇవ్వండి. ప్రయత్నం నాకు బాగా ప్రాక్టీస్ అయింది సార్ ఈ రోజు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. 8 నెలల సమయం ఉంది. 8 నెలల సమయంలో ఎంత చేసుకోగలరో అంత. మనం మొన్నటిదాకా చెప్పుకున్నది వేరు, ఇప్పటి నుంచి చెప్పుకున్నది వేరు. ప్రాక్టికల్లోకి వెళ్తున్నాము. రేపటి నుంచి మహోన్నతమైనటువంటి కేనోపనిషత్తు కూడా ప్రారంభం చేసుకోకుంటున్నాము. కేనోపనిషత్తుని ఎలా చెప్పుకుంటామంటే, మనకు ఆత్మబోధ ఎంత సులభంగానైతే తెలుసుకున్నామో అంత సులభంగా మనము తెలుసుకుంటాము. కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తించండి. రేపటి నుంచి మనకు కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది. టెలిగ్రామ్లోనే ప్రారంభించుకుంటాం. రేపు ఈ అరట్టాయిలో కాకుండా రేపు టెలిగ్రామ్లోనే ప్రారంభించుకుంటాం. ఏదన్నా ఇష్యూ వస్తే గూగుల్ మీట్లోకి కన్వర్ట్ అవుతాం. రేపు మాత్రము మనది కేనోపనిషత్తు 9 గంటల కంటే 8:45కే మనం ప్రారంభించుకుంటాము. అది మనకు టెలిగ్రామ్లో ప్రారంభం అవుతుంది. అందరికీ క్లియర్ అయిందా లేదా ఈ విషయం? ఒకసారి గుర్తుంచుకోండి. ఎస్ ఆర్ నో? టెలిగ్రామ్లో ఇష్యూ వస్తే మళ్ళీ మనం గూగుల్ మీట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? టెలిగ్రామ్లో ప్రాబ్లం వస్తే గూగుల్ మీట్. అయితే ఇది మనకు బాగుంది. ఇది ఇప్పటికి అందరూ ఇదయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు 70 మంది దాకా రోజు జాయిన్ అవుతున్నారంటే ఇది కూడా చాలా మందికి అర్థమైంది. మొన్న 90 మంది జాయిన్ అయ్యారు, 85 మంది దాకా జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మన గ్రూప్ లోపల 96 మంది ఇందులో ఉంటే 67, 68 మంది జాయిన్ అవుతున్నాం. సో కాబట్టి ఏంటంటే 2/3 జాయిన్ అవుతున్నారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇదేదో టైంపాస్ కాదు కదా, ఇది ఆత్మజ్ఞానం. ఒక్క 8 నెలలు నాకు టైం ఇవ్వండి. ఇస్తే మీకు నేను ఆ అనుభవం చెప్తాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. ముందుగా మనకు ప్రారంభ దశ. ఇక్కడ ఏంటంటే నువ్వు గురువువి అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారు. పొగడగానే ఇక్కడ ఆగిపోతాం మనం.
అది కాకుండా మళ్ళీ కొద్దిగా ఎదిగి సాధన చేస్తాం, అందరికీ చెప్తాం, మనం కూడా ఇంటికి వచ్చి సాధన చేసుకుంటాం. ఎవరు పొగిడినా ఏమనుకున్నా పట్టించుకోము, ఇవన్నీ కూడా నార్మలే అని చెప్పి వదిలేయాలి. మిగతా వాటన్నిటిని సాక్షిభూతంగా చూడాలి. వ్యోమనాథ అంటే ఈ ప్రపంచం విశ్వానికి అంతటికీ కూడా నాయకుడు, ఆకాశానికి నాయకుడు. ఆకాశం ఎక్కడుంది? అక్కడ కాదు, ఇక్కడ ఉంది. వస్తున్న ఆలోచనలను జస్ట్ చూస్తూ వదిలేయండి. తర్వాత ఏమనుకుంటారంటే మీకు కష్టం వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? ఇది నా ఆత్మకు సంబంధించింది కాదు అనుకోండి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈరోజు మనం ఏమనుకున్నాము, మనకి 8 నెలలు ప్రాక్టికల్ అని చెప్పేసి తెలుసుకున్నాం. కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏం చేయమన్నాను? చెయ్యికి ఒక చిన్న మచ్చ పెట్టుకోమని చెప్పాను. ఓకే, ఈ రోజు నుంచి పెట్టుకుంటారా అందరూ? ఏదో చిన్న బొట్టు పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుంటారు కదా బొట్టు, ఇక్కడ చేతికి ఒక బొట్టు పెట్టుకోండి, సరేనా? లేదా విభూతి రేఖ రాసుకోండి చేతికి, మంచిగా తడి విభూతి రేఖ రాసుకోండి. చెప్పమ్మా. క్విజ్ గ్రూప్ అన్నారు కదండి, అది దేంట్లో వస్తుందండి? చెప్తాం, అది మళ్ళీ మాట్లాడతాను. అది అందులోపల ఉంది. ఏది మన టెలిగ్రామ్లో ఉంది క్విజ్ గ్రూపు. ఆల్రెడీ అందరూ అందులో జాయిన్ అవ్వండి. 4వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు మనకు 2 క్విజులు ఉన్నాయి. సో ఆ 2 క్విజులకి అందరూ అక్కడ ప్రిపేర్ అవ్వండి గుంపులుగా. 4 గ్రూప్స్, అవే గ్రూప్స్ కంటిన్యూ అవుతాయి. నాకు ఒకసారి ప్రతి గ్రూప్ లీడరు నాకు పేర్లు పంపించండి, రేపు ఎల్లుండి లోపల పంపించండి. పంపిస్తే అవే ఉంటాయి, కానీ ప్రాక్టీస్ మాత్రం ఒక్క గ్రూప్లోనే చేసుకోండి. ఈ బయట వాట్సాప్ గ్రూపులు, బయట ఏమన్నా మీరు పెద్ద పెద్ద గ్రూపులు పెట్టుకుంటే, ఇది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందు మానేయండి. కొత్త గ్రూపులు దయచేసి క్రియేట్ చేయకండి. కొత్తవి క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? కబుర్లు చెప్పాలనిపిస్తుంది. ఏమైందో తెలుసా, వాళ్ళ ఇంట్లో ఏమైందో తెలుసా, మీ వారు ఏం చేస్తారు, మీ అబ్బాయి ఏం చేస్తాడు, మీ వైఫ్ ఏం చేస్తుంది, మీ పిల్లలు ఏం చేస్తారు, ఇవన్నీ మాటలు వస్తాయి. మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారా, ఏమనుకోకపోతే నా కొడుకో ఉద్యోగం ఇప్పిస్తారా, నా కూతురుకో ఉద్యోగం ఇప్పిస్తారా, వీళ్ళకి పెళ్లి చేస్తారా, వాళ్ళకి పెళ్లి చేస్తారా, మళ్ళీ జనరల్ విషయాల్లోకి వెళ్తారు. ఈ 8 నెలలు మానేయండి. తర్వాత మీరేం చేస్తారు? నా దగ్గర వినడమే మానేయండి టోటల్గా, నేనేం పట్టించుకోను. కానీ ఈ 8 నెలలు అయ్యాక మీకు ఎవరితోనే వినాల్సిన అవసరం ఉండదు. పూర్తి స్థాయి ఆత్మజ్ఞానంలోకి వెళ్తారు. ఇవాళ నేను ఎవరితో చెప్పాను, పొద్దున్న ఎవరితోనో చెప్పాను ఏంటంటే, నేను ఒక చిన్న స్కెడ్యూల్ వేసాను అందరి కోసం అని చెప్పి, ఒక చిన్న ప్లాన్ వేసాను. ఆ ప్లాన్ ఏంటంటే, పొద్దున్న 4 o'clockకి లేస్తారు అందరు. జాగ్రత్తగా వినండి. 5:30 లోపల స్నానాది అన్నీ కూడా ముగించుకుంటారు. 4 నుంచి 5:30 వరకు. 5:30 నుంచి 7 వరకు మెడిటేషన్ నడుస్తుంది. 7 నుంచి 7:30 వరకు లేదా 7:45 వరకు ఒక నామం రాస్తూ, ఆ నామం ద్వారా ధ్యానం ఎలా చేయాలి అనేది ప్రత్యేకమైన పద్ధతి లోపల. ఇప్పుడు మనం మామూలుగా రామకోటి రాసినట్టే రాస్తాము, కానీ ఇది కొద్దిగా ప్రత్యేకంగా చేస్తామన్నమాట. అంటే ఏంటంటే దబదబా ఒక పేజీ నింపాలి అని అనుకోకుండా, ఎన్ని రాసామనేది కాకుండా, ఎన్ని రాసిన వాటిలో మనం కాన్సన్ట్రేట్ చేసాము. ఒకవేళ రాయకపోతే, మనస్సు దేని మీద లేకపోతే మనం దాన్ని కొట్టేస్తామన్నమాట. కొట్టేసి మళ్ళీ రాస్తాం. అదొకటి పద్ధతి, ఒకటి ప్రాక్టీస్ చేయిస్తాను. అది 7:45 వరకు అవుతుంది. 7:45 నుంచి 9 వరకు భోజనం, బ్రేక్ఫాస్ట్. తర్వాత హ్యాపీగా అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలండి ప్లీజ్. సో కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి, ఇంతవరకు 7:45 నుంచి 9 వరకు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి సిద్ధమైపోవాలి. నోట్బుక్లు పట్టుకొని వచ్చేయాలి. 9 నుంచి 11:45 వరకు కూడా మనకు ప్రవచనాలు, తర్వాత అందులోపల మనకు ఇవి ఉంటాయి, ఏమంటారు వాటిని, ప్రశ్నోత్తరాలు ఉంటాయి అన్నమాట. ఇందులోపల 2 బ్రేకుల నుంచి 3 బ్రేకులు ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత 11:45 అయిపోయిన తర్వాత ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 12 భోజనానికి వస్తారు. 4 వరకు రెస్ట్. 4 నుంచి 7 వరకు సైట్ సీయింగ్, మంచి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఆ ప్రాంతాలను చూస్తూ ప్రకృతితోని ఆరాధన, ప్రకృతితో మమేకమైపోవడం. సైట్ సీయింగ్ అంటే దబదబా టెంపుల్లోకి వెళ్ళి తోసి పారేయడం కాకుండా చూడడం. 6:30 7 వరకు. 7ంటికి వచ్చేసి 8 వరకు భోజనాలు. 8 నుంచి 9 వరకు చర్చ. 9ంటికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకోవాలి. అప్పుడు వీలైతే ఒక కాల్ చేసుకోవచ్చు ఇంటికి, వీలైతే అవసరం అనుకున్న వాళ్ళు. వద్దనుకున్న వాళ్ళు ఒక్క కాల్ కూడా చేయకుండా ఉండాలి. అంటే దీని అర్థమైంది, రోజు మొత్తం కాల్కి టైం ఇవ్వట్లేదు అనమాట. మొత్తం మీద బాగుంది ఆ స్కెడ్యూల్. ఒక్క నిమిషం మ్యూట్ చేశాను అందరినీ, ఇప్పుడు అన్మ్యూట్ చేశాను. 12 to 4 అన్నారు కదా, 12 to 4 లంచ్ అండ్ రెస్ట్ కొంచెం ఎక్కువైందేమో అని. రెస్ట్ ఎక్కువ కాలేదు, 4 గంటలైనా. ఇప్పుడు మీకు పొద్దున్న 4కే లేస్తారు కదా, అందుకని చెప్పి మధ్యాహ్నము ఓ గంట రెస్ట్ తీసుకుంటారు, ఓ గంట బట్టలు మడతలు పెడతారు, ఓ గంట రూమ్ క్లీన్ చేసుకోవడం లాంటివన్నీ చేసుకుంటారు. నేను ఈ 8 నెలల్లో ఒకసారి ఖచ్చితంగా అది ప్లాన్ వేస్తాను అంటున్నాను. ఎప్పుడు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. మీరైనా కూడా ఎవరికైనా మంచి ఐడియా ఉంది అంటే చెప్పండి. ఒక 6 నుంచి 7 రోజుల పాటు మీకు తెలిసిన ఊర్లలో కానీ అక్కడ కానీ ప్రశాంతతగా ఉన్న ఊర్లు,
ఉన్న ఊళ్ళు అక్కడి నుంచి మనం ప్లాన్ చేయొచ్చు. మీకు అలా తెలిసింది ఏదన్నా ఉంటే చెప్పండి, తప్పక ప్లాన్ చేద్దాం. హిమాలయాలకు వెళ్ళాలి అంటే మీరు అందరిలో ఆ పరిణతి వచ్చిందంటే మనం మార్చి వరకు వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఇందులోపల మనం తెలుసుకుంటున్నది ఏంటి, ఇలాగా రోజంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన వాటిల్లోనే ఉంటాం మనము. ఇప్పుడు ఏమవుతుంది, ధ్యానం తర్వాత ప్రవచనాలు, మళ్ళీ ప్రవచనాలు అయిన తర్వాత కొత్త పద్ధతుల లోపల మెడిటేషన్స్ అవి నేర్చుకోవడము, పంచభూత మెడిటేషన్ లాగా అవి నేర్చుకోవడము, తర్వాత ఈవినింగు ప్రకృతితో మమేకం అవ్వడము, తర్వాత సాయంత్రము 8 నుంచి 9 వరకు ఏదైతే ఉందో చర్చా కార్యక్రమము. ఇలాగ ఒక క్రమ పద్ధతి కనుక అలవాటైనట్లయితే జీవితం లోపల ఆ పద్ధతితో మన జీవితం అంతా బతికేయచ్చు. ఎట్లా అప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది, మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. కాబట్టి ఏంటంటే బయట ఎవరో పొగుడుతున్నారు మనని, తర్వాత ఎవరో తిడుతున్నారు, ఇవన్నీ కూడా మనం పట్టించుకోకుండా మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కాకుండా సంతోషంగా మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకోసం ఆయన ఏమంటున్నానంటే, ముందు నీకు వస్తున్నటువంటి ఆలోచనలను వదిలేయవయ్యా. అప్పుడు ఏమవుతుంది అంటే నీలో ఉన్నటువంటి తమస్సు చెదిరిపోతుంది, నీలో ఉన్నటువంటి అజ్ఞానము వెళ్ళిపోతుంది. ఇది ఏదో పోరాడి నువ్వు పోగొట్టుకోవాల్సినటువంటిది కాదు, చిన్న వెలుతురు తీసుకొస్తే పోయేటటువంటి అజ్ఞానం. దాన్ని నువ్వు పోరాడి ఇది చేసి అది చేసి, సార్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను సార్, 15 రోజులు అక్కడ ఉన్నాం సార్, 15 రోజులు తిరుపతిలో సేవ దొరికింది సార్, 12 రోజులు ఇంకో చోటుకి వెళ్ళాను, వీటన్నిటి వల్ల మనకు స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ పనులు చేస్తున్న వాళ్ళు, ఈ పారాయణ గ్రూపులు, ఈ దన్నాల బ్యాచ్లు, ఈ నోములు వ్రతాలు, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. పాపం పద్ధతి తెలియక ఆ పద్ధతిలోనే బాగుంటుంది అనుకుని అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది చేస్తారు, ఏదో పెట్టుకుంటారు, ఒక సేవా సమితి అని పెట్టుకుని చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టుకుంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే మీరు మంచిగా చేశారంటే చీరలు పెడతాము, ఇది కొద్దిగా బాగా చదివారంటే మీకు పట్టు చీరలు పెడతాము. ఇలాగ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మఠాలు పీఠాలు కూడా ఇలా జస్ట్ పారాయణలు, నెంబర్లు చదవడము, రోజుకు 1,00,000 చెయ్యి, 1,00,000 చెయ్యి, ఇలాగా సంబంధం లేనటువంటి పనులన్నిటి ద్వారా భగవంతుడు దొరకడు అని చెప్పేసి తెలుసుకుని నీకు కావాల్సింది ఏంటంటే అంటే సూర్య ఆరాధన, అంటే సత్యముని ఆరాధించు. దానివల్ల ఏం చేస్తుందని తెలుసుకున్నాం మనము. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదము. ఋగ్వేదము అంటే ఏంటి, ట్రూత్ తెలుసుకోవడము మంత్రాల ద్వారా. యజుర్వేదము అంటే ఏంటి, కర్మకాండలు. సామవేదము అంటే అనుభూతి, భక్తి. సో భక్తి, జ్ఞానయోగము, కర్మయోగము 3 ఒకేసారి వచ్చాయి. ఇది లాస్ట్ వీక్ చెప్పాము. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి మళ్ళీ. ఇప్పుడు నేనేం చెప్పాను? ఋగ్వేదం అంటే సత్యము, యజుర్వేదం అంటే కార్యరూపంలో మనం చేసే పనులు. వెరీ గుడ్. సామవేదం అంటే కర్మ, జ్ఞానము, భక్తి. సామవేదం అంటే ఉత్త అనుభూతి అంతే. సామవేదం అంటే పాటలు, అనుభూతి. సామవేదం అంటే సంగీతము, పాటల రూపంలో ఉంటుంది. సంగీతము అంటే అనుభూతి అనేది. యజ్ఞ రూపంలో చేయడం, కార్యరూపం అంటే కర్మకాండలు. సామవేదం ఆత్మ అనుభూతి కాదు, భక్తి. సామవేదం భక్తి అనుభూతి, భావన. అదే మనకు ఋగ్వేదంకి వచ్చేసరికి ఏంటంటే సత్యం తెలుసుకోవడం, అంటే అదే ఆత్మానుభవము, ఆత్మజ్ఞానం. సో కాబట్టి ఏంటంటే జ్ఞానము వచ్చింది, కర్మ వచ్చింది, భక్తి వచ్చింది. ఇది మనం గత వారం తెలుసుకున్నదే. మళ్ళీ చెప్తున్నాను, మీరు గత వారం సరిగా వినలేదు, విన్ని మర్చిపోయి ఉంటారు వెంటనే. ఈ మూడింటిని కూడా దాటి ఉన్నటువంటిది భగవంతుడి యొక్క కృపా వర్షం మనపైన కురుస్తుంది అని చెప్పడానికి ఘన వృష్టి అనేటటువంటి పదం యొక్క ఇది. అంటే విపరీతమైన శాంతి మనకు వస్తుంది లోపల. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఆత్మ అనుభవం పూర్తిగా వస్తే సరే, ఇక వాళ్ళు ఇంకా అసలు వెళ్ళిపోతారు. అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. అంటే అవధి లేని, ఎల్లలు లేనటువంటి, లిమిట్ లేనటువంటి ఆనందము, ఆత్మానందం అనేటటువంటి. ఎందుకు? ఇప్పుడు ఒక కోకిల అద్భుతమైన పాట పాడుతుంది. ఏం ఆశించిందండి కోకిలకి? మీరు ఏమిస్తున్నారండి? హలో, మీరు గురువు, నువ్వు కోకిల బాగా పాడుతున్నావు అని అంటారా? హలో, మీరు కోకిలకి ఏమిస్తున్నారు అనట్లేదు. త్యాగరాజు దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు పాటలు మంచిగా పాడు అని చెప్పి ఎవరన్నా అడిగారా అండి? పోతనామాత్యుడు చావు దెబ్బలు తిని బ్రాహ్మణులందరినీ కూడా పాపం రాజు రచ్చేట్టుగా కొడుతూ ఉంటే ఆయన ఏమంటాడు? లేదు, నేను ఇది దేవుడి కోసం ఇచ్చాను అంటాడు. వాళ్ళ బావ వచ్చి అడుగుతాడు, బాబా ఇది నువ్వు ఇచ్చేసేయి, రాజుకి ఇచ్చేయి, ఇంతకుముందు ఎన్నో పుస్తకాలను రాజుకు అంకితం చేశావు, ఇది ఇవ్వడానికి ఏమైందంటే కుదరదు, ఇది నేను దేవుడికి ఇస్తానని చెప్పాను అంటాడు. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా? అసలు ఆయన పోతను రాసిన భాగవతం మరో 200 ఏళ్ల వరకు పబ్లిష్ కూడా కాలేదు. అలా దేవుడి దగ్గర పెట్టాడు అంతే, రాశాడు, దేవుడి దగ్గర పెట్టాడు అంతే.
పుస్తకాలు పబ్లిష్ చేయలేదండి ఆయన, దేవుడి దగ్గర పెట్టేశాడు అంతే. వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అంటారండి? ఎవరైనా చెప్పండి, వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది? హలో, అంటే భగవంతుడు పేరు కీర్తి కావాలనే ఆశ లేకపోవడం, భగవంతుడికి అంకితం చేయాలనే. వన్ వర్డ్ ఆన్సర్ అట్లా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి, ఒకటే ఆ వర్డ్. భగవంతుడికి అంకితం ఎప్పుడు బయటకు రావాలనుకున్నాయో అప్పుడు దేవుడు దాన్ని బయటకు వచ్చి ఎట్లు చేశాడు. భగవంతుడు శక్తి సార్, భగవంతుడు శక్తి. అన్ని తప్పులే చెప్తున్నారు. ఇలా ఎవరు కూడా వాళ్ళు పేరు కానీ డబ్బులు కానీ భగవంతుడికి అర్పణ చేశాడు కాబట్టి. ఎందువల్ల కోరుకోలేదు సార్, ఏమీ కోరుకోకుండా ఎందువల్ల లాభం ఏమిటి? అంటే భగవంతుడి తప్ప ఏమీ వద్దు, ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట, ఒక పదం చెప్పండి. తప్ప ఏమీ వద్దు, నేను ఆత్మస్వరూపుడిని అన్న భావంతో ఒక్క పదం చెప్పండి అంతే. దేన్ని ఆశించాడు ఆయన? నిష్కామ భక్తి, ఆత్మ జ్ఞానం ఆశించాడు. అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే. సో ఆత్మ ఆనందం ఏదైతే మనకు ఆత్మ యొక్క అనుభవం వస్తుందో, అది వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఎవడు ఏం చేసినా పట్టించుకోడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆయన కూతురు పెళ్లి సెటిల్ అవుతుంది, అది కూడా ఇదైపోతుంది. తర్వాత ఇవన్నీ ఆయన కొడుకుది అనుకుంటుంది, కొడుకుతో కూతురుతో పెళ్లి పాపం పెటాకులు అయిపోతుంది. ఇటు బావగారితో ఇదవుతుంది, అటు రాజు చేతిలో కూడా తన్నులు తింటాడు. రాజు వచ్చి వీళ్ళ ఇల్లు కూలగొడతాడు కూడా. ఆ గ్రంథం మాత్రం దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన. నాకు సంబంధించింది కాదు, దేవుడికి ఇస్తా అన్నాను. మరి అంతకుముందు ఎన్నో పుస్తకాలు రాయడము, రాజులకు అంకితం కూడా ఇచ్చినటువంటి వాడు. ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, దేవుడి పైన ఆ నమ్మకము, అంటే ఆత్మానందం పైన ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో, ఆ నమ్మకం వచ్చినప్పుడు ప్రపంచానికి మనం ఎగెనిస్ట్గా ఉంటాము. త్యాగయ్య ఎప్పుడూ తను పాపులర్ కాలేదనుకోలేదు. అలాంటిది ఆయనను ఒకసారి అందరూ సభకు పిలిస్తే, ఆ సభ లోపల కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ఎందరో అని చెప్పేసి పాడుకుంటూ వచ్చాడు. మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో. అప్పుడు కూడా నేను గొప్పవాడిని అనట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము, మీరు చూస్తున్నటువంటి గుంపులు, మీరు చూస్తున్నటువంటి గ్యాంగులు, వీళ్ళందరూ ఏంటంటే ప్రతి 10 మందికి ఒక గ్యాంగ్ తయారు చేసేసుకుంటున్నారు, గుంపులు తయారు చేసేసుకుంటున్నారు. ఆ గుంపుల్లో నేను గురువుని అనిపించుకోవాలనేటటువంటి కాంక్షతో చేస్తున్నారు. వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళ ఆత్మ జ్ఞానానికి దూరం అవుతారు అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ దొరికేస్తుంది సుఖం. అచ్చా, ఇవాళ నన్ను ఒకరు మోక్షము తర్వాత బంధము ఈ రెండింటికి తేడా అడిగారు. కరెక్ట్గా చెప్తానన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. అందరూ ఒక్కసారి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఒక్కరు చెప్తాము అన్న, బాగా కరెక్ట్గా చెప్తామన్న వాళ్ళు ఒకరు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. ఎవరు మాట్లాడేది? నేను కళ్యాణి చెప్పమ్మా. సార్, నాకు మోక్షము బంధం అనేది ఎగ్జాక్ట్ వర్డ్స్ అన్నమాచార్య కీర్తన ఉంది సార్. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. ఆ పాట మొత్తం లిరిక్స్ మొత్తము బంధం ఏది మోక్షం ఏది ఎంత బాగా చెప్పారు. అది తెలిస్తే బంధము, తెలియకపోతే అంటే తెలిసితే మోక్షం సార్. అంటే మనిషి జ్ఞానం అంటేనే మోక్షము, తెలియకపోవడం అంటే అజ్ఞానం అంటేనే బంధము. ఓకే, అది కరెక్టే, కానీ ఇంకొద్దిగా క్లారిటీ కావాలి. ఇంకెవరైనా ట్రై చేయండి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. ఇంకా దానికి కొద్దిగా అసలు బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు. చైతన్య తర్వాత ఇంకోరు సుధామోహన్ గారా మాట్లాడతాను. శైలజ గారు తర్వాత. ఫస్ట్ చైతన్య, తర్వాత శైలజ గారు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. సార్, మోక్షం అంటే మనము జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మన నిజమైన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాం కదా సార్. అంటే బ్రహ్మ స్వరూపము అట్లా, అంటే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం అనేది మోక్షం అన్నమాట. అంటే ఇది దుఃఖము ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఈ బంధానికి కారణం ఏంటంటే పొద్దున పెట్టినట్టు అదే అవిద్య, అజ్ఞానం వల్ల మనం ఈ బంధనాల్లో సంసారాల్లో పడతామన్నమాట. మెయిన్ మోక్షానికి కారణం కూడా ఆత్మ జ్ఞానం, అంటే నేనే శుద్ధ చైతన్య స్వరూపుని అని తెలుసుకోవటము అదొకటి. బంధం అంటే కరెక్ట్గా ఏంటంటే, అంటే ఆ నిజ స్వరూపమైన మన ఆత్మ ఉంటుంది కదా సార్, మన ఆత్మని మనం మర్చిపోయి అదే మనమే శరీరము, మనమే మనస్సు, ఈ ఇంద్రియాలు, ఇదే సుఖము ఇదే దుఃఖము, మనము అనుభవించే సుఖాలు ఇవన్నీ అనుకొని ఈ బంధాలు, ఈ సంసారాలు, ఈ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అంటే రాగద్వేషాలు అట్లా అన్ని
కలుపుకున్న దాంట్లో చిక్కుపోయి మనం ఈ బంధనాల్లో ఉండిపోతాము. అది దేని వల్ల అంటే మన అజ్ఞానం వల్ల. ఇవన్నీ ఇది శాశ్వతము, ఇదే సుఖము అని అజ్ఞానం వల్ల వచ్చేది అది. కానీ మోక్షం అంటే ఏంటంటే అదే పైన చెప్పినట్టు. వెరీ అంటే నాకు తెలిసిందైతే ఇది సార్. వెరీ గుడ్. శైలజ నేను మాట్లాడొచ్చా సార్ ఒకసారి? శైలజ వెంకటరమణ. తర్వాత వెంకటరమణ. శైలజ గారు అయ్యాక వెంకటరమణ గారు మాట్లాడారు. శైలజ. సార్ మీరు మెయిన్ మనకు మనుషులకు త్రిగుణాల సంపన్నంగా భగవంతుడు సృష్టించినాడు. ఈ సత్వ రజస్తమో గుణాలను మనం దాటుకొని త్రిగుణాతీతుడైన ఆ పరబ్రహ్మ స్వరూపంలో మనం చేరుకోవాలన్నా అన్న ఉద్దేశం మనకు మోక్ష ప్రాప్తిని ఇస్తుంది అన్నట్టుగా అదొకటి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఈ బంధం గురించి ఏం చెప్పిండంటే ఆ కథ చెప్పినారు కదండి సార్. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోతా ఉంటే వాడు దారి లోపల ఒక చెట్టుని గట్టిగా కౌగిలించుకొని అక్కడే ఉండిపోయినాడు. ఓ అని ఏడుస్తున్నాడు. వాడు ఈయనకు అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు, ఎందుకురా అట్లా అంటే గన ఆ చెట్టు నన్ను వదిలిపెట్టడమే లేదురా అంటే గన చెట్టు నిన్ను వదిలిపెట్టడం లేదా, నువ్వు ఆ చెట్టును వదిలిపెట్టడం లేదా అనేసి అడిగితే అట అంటే చెట్టు ఈజ్ నథింగ్ బట్ బంధము. ఆ బంధాలని నువ్వు వదిలిపెట్టడం లేదా, లేకపోతే ఆ బంధము నిన్ను గట్టికి పట్టుకొనిందా అనేది యూ నీడ్ టు థింక్ అండ్ డిసైడ్ వెరీ గుడ్ అనే మాట చెప్పిండ్రు సార్. వెరీ గుడ్. వెంకటరమణ గారు. వెంకటరమణ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నాకు అర్థమైంది అయితే ఒక మాటలోనే చెప్తాను సార్. ఈ దేహము నేను అనుకున్నదే బంధము. ఆ దేహంతో మనం సంబంధం పెట్టుకుంటేనే మనకి బంధం ఏర్పడుతుంది. ఈ దేహం నేను కాదు అనుకుంటే ఇంకా అది ఆత్మజ్ఞానం వచ్చినట్టే సార్. అదే మోక్షము. ఇంకా నాకు అర్థమైంది అయితే కరెక్ట్. అందరూ కరెక్టే చెప్పారు. నలుగురు కూడా కరెక్టే చెప్పారు. అయితే చైతన్య అన్నిటి వైరాగ్యం కారణం సార్. వైరాగ్యం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. అవును. సో ఇప్పుడు చైతన్య చెప్పిన జవాబు నాగలక్ష్మి చెప్పు. సార్ వెంకటరమణ గారు చెప్పిన దానికి నాకు చాలా అంటే దగ్గరగా అనిపించింది. ఇంకొక చిన్న పాయింట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్. అంటే దేహంతో ఏర్పడిన వాటిని బంధం అంటాము. సో ఆ దేహంతో బంధం అనేది మనం శారీరకంగా అంటే మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఇలాగా, అలాగే మనతో పరిచయం అయినటువంటి వాళ్ళు, మన దేహం మనము అంటే ఇక్కడ సెన్స్ ఈ దేహానికి ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయాలతో ఏర్పడే బంధాలు అయి ఉండొచ్చు. అలాగే వస్తువులు వీటితో ఏర్పడే పరిచయము, అదే పరిచయము ఈ భగవంతునితో మనం ఏర్పాటు చేసుకుంటే అది మోక్షంగా మారుతుంది సార్. వండర్ఫుల్. ఏమిటి జనాలు ఇంత కరెక్ట్ గా జవాబు చెప్తే ఇక నేనెందుకు ప్రవచనం చెప్పడం? సార్ నేను కొంచెం యాడ్ చేయనా సార్? అయ్యో చెప్పమ్మా. ఎవరు మాట్లాడేది? అదే సార్ కళ్యాణి సార్. కళ్యాణి చెప్పమ్మా. అదే అంటే తెలిసితే మోక్షం, తెలియకుండా బంధం అంటే అంటే వాళ్ళు బ్రతుకు ఎట్లా అనిపిస్తుందంటే మోక్షం తెలిసిన వాళ్ళకు అదొక కళ. ఆ పాట అద్భుతం సార్. అసలు కళ వంటిది ఆ బతుకు. దాంట్లో సుఖము లేదు, దుఃఖము లేదు. మోక్షము అంటే ఆయన తత్వమసికి సుఖము లేదు, దుఃఖము లేదు, పాపము లేదు, పుణ్యం లేదు, అమృతం లేదు, విషం లేదు, ఆహారం లేదు, నిరాహారం లేదు. ఇవన్నీ కూడా అన్నమయ్య ఆ పాటలో బంధానికి మోక్షానికి ఎంత చక్కగా చెప్పారు సార్. అది అంటే ఎన్ని విధులను వేవేదు విరులందు అంటే ఎన్ని పనుల్లో కూడా ఆయన ఆయన వెంకటేశ్వర స్వామిని చూశాడు. మనము చైతన్యాన్ని చూస్తున్నాం, పరమాత్మను చూడము. అది అద్భుతమైన పాట సార్. మీరు చెప్పిన అదే బంధానికి అది అంత చక్కగా ఆవిష్కరించిన పాట సార్. అంటే అమృతం లేదు, విషం లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, దాని సుఖము అట్లా ప్రతి ఒక్క అంటే పుణ్యము లేదు, దాంట్లో పాపము లేదు. అంటే దట్ ఈజ్ తత్వమసి అనొచ్చు, మోక్షము అనొచ్చు. వాటికి ఆపోజిట్ అన్ని ఇంకా బంధాలే కదా సార్. వండర్ఫుల్. ఇంకెవరైనా? చాలా బాగా చెప్పారు అందరూ. ఇంకొకళ్ళు ఇద్దరు చెప్పాలి. ఇంకొక ఇద్దరు చెప్పచ్చు. సునందనా చెప్పండి. రమాదేవి గారు చెప్పండి అమ్మా. ఇంకొక ఇద్దరు చెప్పాలి. అంటే మనము బంధం ఏర్పరచుకుంటే మళ్ళీ జనన మరణ చక్రంలో పడిపోతాం. అదే మోక్షం అయితే ఇంకా మళ్ళీ జననం అంటూ ఉండదు. ఇంకా అది జననానికి మన బంధానికి చెప్తున్నాను. రెండు అంతే సింపుల్ గా. 100% కరెక్ట్. ఇంకొకళ్ళు ఇద్దరు చెప్పాలండి. నేను సుగుణ గారు చెప్తాను సార్. సునంద గారి తర్వాత చెప్పమ్మా. సుగుణ గారు, సునంద గారి తర్వాత చెప్తారు. సునంద చెప్పండి, తర్వాత సుగుణ గారు. బంధం అనేది మొదటిగా దేహంతో ఏర్పడుతుంది సార్. అంటే మన శిశువు తన పుట్టగానే తనకి ఆ స్పర్శ అవి తెలిసి తనకు తానే బంధం ఏర్పడుతుంది. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే తండ్రిని గుర్తించడం, వేరే దేహాలతో బంధం ఏర్పడుతుంది సార్. అది రెండవది.
మూడోది ఏంటంటే వస్తువులతో చిన్నప్పుడైతే బుక్స్ పెన్ను అలాగా, పెద్ద అయితేనేమో కార్లు బంగ్లాలు పెళ్లి పిల్లలు అలాగా సార్. లాస్ట్ కి ఏంటంటే వాళ్ళు అందరూ కాదు, కొంతమంది అయితే భగవంతుడితో బంధం పెట్టుకుంటారు సార్. ప్రశాంత చిత్తంతో స్థిరంగా ఉండి భగవంతుడితో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండానే మోక్ష మార్గంలోకి వెళ్తారు సార్. ఇంకొక సుగుణ గారు చాలా బాగా చెప్పారండి మీరు, చాలా చెప్పండి బాగా. సార్. సుగుణ గారు తర్వాత సౌజన్య గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సుగుణ చెప్పండి. అంటే కొంచెం నీరెస్ట్ సునంద గారు చెప్పినట్లే ఉంటుంది. ఎందుకంటే మనిషి బంధంతో పుట్టేదే బంధంతో పుడతాడు. ఆ చిన్న వయసులో ఇంకా డిఫరెన్స్ తెలియదు, అదే నిజము జీవితము అనేది తెలుసుకుంటాడు. పుట్టిన స్వభావాన్ని బట్టి అది కొంతవరకు మార్పు వస్తుంది సార్. తనకు తనే ఇదేదో తేడాగా ఉంది, తెలుసుకోవాలి, మనకు కరెక్ట్ గా తెలియదు అనేది వాళ్ళకు దైవ చింతన దాన్ని బట్టి మొదలవుతుంది. పెద్ద అయ్యే కొద్దీ మార్గం మార్చుకొని కొందరు మారుతారు సార్. దాన్ని బట్టి వాళ్ళు వైరాగ్యం అనొచ్చు, మోక్షము, జ్ఞానాన్ని బట్టి జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షానికి ప్రయత్నిస్తారు. వెరీ గుడ్ చక్కటి పాయింట్స్. సౌజన్య. అసలు మన అసలు స్వరూపమే మోక్ష స్వరూపం సార్. మనం భగవంతుడి నుంచి విడిపడిపోయి మోక్ష స్వరూపులమని మర్చిపోయి పుట్టుకతోనే బంధాలు ఏర్పరచుకొని శరీరంతో నా తల్లి, నా తండ్రి, నా చెల్లి అన్ని బంధాలతో ముడిపడిపోయి ఉన్నాం సార్. అలా బంధాలు పెంచుకుంటూ పోతున్నాము. కానీ మనం మోక్ష స్వరూపులమని గుర్తించి సాధన అభ్యాస వైరాగ్యాల ద్వారా మోక్షాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందటమే, మన స్వరూపాన్ని తెలుసుకోవటమే మోక్షం, సరైన మోక్షం. వండర్ఫుల్. సో ఇప్పుడు ఇంకా ఆపండి, ఇది చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానా, బాధగా ఉన్నానా? ఇప్పుడు ఇంతమంది ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా. లేదు అందరూ ఒక్కళ్ళు కూడా తప్పు చెప్పలేదు తెలుసా. ఒక్కళ్ళు తప్పు చెప్పినా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీ. ఆన్సర్స్ అన్ని మీకు నచ్చే కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఒక్కళ్ళు కూడా తప్పు చెప్పలేదు. అందరూ కూడా మళ్ళీ వాళ్ళ దృక్పథంలో మన ప్రవచనాలలో నేర్చుకున్నవి, వాళ్ళు బయట ప్రపంచంలో చూసినవి అన్ని కన్సాలిడేట్ చేసి చాలా బాగా చెప్పారు. నిజంగా చెప్తున్నాను, కేనోపనిషత్తు నేర్చుకోవడానికి మీకు అర్హత ఉందా లేదా అనే ఉద్దేశంలో నేను ఈ ప్రశ్న అడగడం సంభవించింది. ఓకే, వెరీ గుడ్. అందరికీ కూడా అర్హత ఉంది. రేపు కేనోపనిషత్తు అందరికి ఇవాళ 10కి 10 ఇస్తాను. ఇవాళ అందరికి 10కి 10 ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్కళ్ళు ఒక తప్పు చెప్పినా కూడా 8, 9 ఇస్తాను నేను జనరల్లీ. నేను ఎట్లా అంటే నన్ను చాలామంది బనాయిస్తూ ఉంటారు అనమాట. 8 మార్కులు వచ్చినా నేను అప్పట్లో కూడా కొత్త లోపల క్విజులు, నా దగ్గర క్విజులు చేసిన వాళ్ళు కొత్తలో స్టార్టింగ్లో జ్ఞాపకం ఉంటుంది. సుధావల్లి మేడము వీళ్ళందరూ, మణి మేడము వీళ్ళందరూ వాళ్ళు తప్పులు చేస్తే 8 మార్క్స్ ఎక్సలెంట్, 9 మార్క్స్ ఎక్సలెంట్, 10 మార్క్స్ ఎక్సలెంట్ అన్నిటి. మరి ఎక్సలెంట్ కాందేది అనేది డౌట్ వచ్చింది అనమాట. చాలామంది నన్ను బనాయిస్తుండే వాళ్ళు, కొద్దిగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ వాళ్ళు. సార్ మీరు అన్ని ఎక్సలెంట్ ఇస్తారు, ఏది ఎక్సలెంట్ కాదు, 0/10 వచ్చి ఎక్సలెంట్ అంటారని నన్ను ఆ తర్వాత ఎప్పుడు బనాయించేవాళ్ళు అనమాట. మా సార్ ఎట్లా ఉన్నాడు, 0/10 ఎక్సలెంట్ అని చెప్పేసి అట్లా నన్ను బనాయించేవాళ్ళు అనమాట. సో అంటే తత్వ విధానాల గారి బుక్ తీసుకోవచ్చు సార్. కష్టం, మీకు అర్థం కాదు, అర్థం కాకపోవచ్చు, తీసుకోండి అర్థమైతే తీసుకోండి మీకు మొత్తం అయిపోయేసరికి. షాపుకి వెళ్ళి ఏముంటాయి కనుక్కుంటాం సార్, మా నెల్లూరు. మీరు ఫస్ట్ పద్యాలు ఉన్నట్టు శ్లోకం కింద 2 లైన్ల ఎక్స్ప్లెనేషన్ ఉన్నది మాత్రం తీసుకోండి. నేను మొత్తం చెప్పిన తర్వాత తత్వ విధానంద గారివి అన్ని పుస్తకాలు కొనుక్కోండి. ఈ బుక్ ఆ బుక్ అని కాదు, అన్నీ కొనుక్కోవచ్చు. మీకు అర్థమైనా కొద్దీ. నేను ఎందుకు ముందు కొనుక్కోమని చెప్పను అంటే, కొనుక్కుని వేస్ట్. ఇప్పుడు ఎందుకు కొనుక్కోమని చెప్తున్నాను అంటే, మహానుభావులవి కొన్ని మీకు అర్థమైన తర్వాత తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అర్థం కాకుండా తీసుకుంటే ఏమవుతుంది తెలుసా, పుస్తకం అలా పడి ఉంటుంది. ఇప్పుడు నా పుస్తకాలు చూడండి అన్ని చిరిగిపోయి ఉంటాయి. ఎందుకని, నేను అవి చిరిగేదాకా చదువుతా. కాబట్టి నేను ఏమంటానంటే, రోజుకు ఒక 2 గంటలు మీకు పారాయణము లాంటిది కాకుండా ఒక స్వాధ్యాయం లాంటిది చేయండి. చేస్తే పారాయణం బదులుగా ఒక స్వాధ్యాయం చేయండి. ఇప్పుడు మనము ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పే కదా 8 నెలల్లో, అప్పటికి నేను ఉండి మీరందరూ హ్యాపీగా ఉంటే అప్పటికి మనం ఖచ్చితంగా ఒక చోట ఈ స్వాధ్యాయం అలవాటు చేస్తాను ఖచ్చితంగా. సో ఇవాళ ఒక్కళ్ళు తప్పు చెప్పలేదు, 10కి 10 ఇస్తాం మార్కులు. ఎవరికి 8 మార్కులు 9 మార్కులు వచ్చే అవకాశం లేదు. ఓకే, లాస్ట్ బంధము మోక్షము ఇందులో మన భక్తి యోగంలో ఏతుమిదం యథోక్తం పర్యుపాస్తేకి, దీనికి సంబంధించి మీరు ధర్మము అవుతాం, అది బంధము మోక్షానికి సంబంధించి చెప్పారేమో అని నాకు గుర్తు సార్. అది ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, లాస్ట్ లోపల సౌజన్య గారు ఒకటి ఎండ్ చేశారు. ఆ పాయింట్ ఒక్కటి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే అందరూ అవే పాయింట్లు చెప్పినప్పటికీ కూడా సౌజన్య గారు ఆ పాయింట్తో ఎండ్ చేశారు. అందుకే నేను అక్కడ ఆపేయమన్నాను.
ఐ డి నాట్ వాంట్ ఇట్ టు ఐ డి నాట్ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే అక్కడికి ఆపేద్దామని నాకు ఉంది. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చేసేసరికి మనం ఎండ్ చేయాలి. ఏంటి ఆ పాయింట్? నువ్వు సహజంగా మోక్ష స్వరూపుడవు. ఇదే పాయింట్ మనకు శైలజ గారు చెప్పింది కూడా. నువ్వు సహజంగా మోక్ష స్వరూపుడవు, కానీ నీ అంతట నువ్వు వెళ్ళి చెట్టును కౌగులించుకున్నావు. అది. సో ఆ బంధము మనకు తెలియకుండానే వేసుకుని బంధం శాశ్వతం అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? మా అత్తగారు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ చాలా చిన్న 50 ఏళ్ళకే పాపం చనిపోయారు. ఆవిడ చాలా గ్రాండ్గా బతికారు, రాయల్గా బతికారు. మేమందరము సైకిళ్ళ మీద తిరిగే రోజుల లోపల వాళ్ళు ఆల్రెడీ కార్లలో తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద కార్లలో తిరిగేవాళ్ళు, విమానం లాంటి కార్లలో తిరిగేవాళ్ళు. సో అంత అద్భుతమైన జీవితం ఉండగా ఆవిడ 50 ఏళ్ళకే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు ఈ డబ్బు ఇక్కడే వదిలేశారు, ఆవిడ పేరు ఇక్కడే వదిలేశారు. మేము బాధపడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా 2-3 రోజుల్లో నార్మల్ అయిపోయారు. అంటే వాళ్ళు రోజు ఏడుస్తూ కూర్చోవాలని కాదు నా ఉద్దేశం. 50 ఏళ్లకు మరణించడం అనేది షాకు. 70 ఏళ్ళకు మరణిస్తే సరే షాక్ లేదు, కానీ 50 ఏళ్ళకు మరణిస్తే షాకే కదా. కానీ ఆ షాక్లోంచి వాళ్ళు చాలా ఫాస్ట్గా. సో కాబట్టి ఏంటంటే మనం ఎవ్వరికీ ఇంపార్టెంట్ కాదు ప్రపంచంలో. మన శరీరంతో ఏర్పడినటువంటి బంధాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి బంధాలే. కాబట్టి మనకు మన సొంత పిల్లలు, సొంత భార్య, అంటే అఫ్కోర్స్ ఇంకా బయట వాళ్ళ భార్యలు మనం పోతే ఎందుకు ఏడుస్తారు, కానీ బట్ సొంత వాళ్ళే మనని ఎక్కువగా మనం చనిపోతే ఎక్కువ రోజులు మనల్ని పట్టించుకోకపోతే ఇక ప్రపంచంలో బయట వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలా? ఒక్కసారి ఆలోచించి ఈ ఒక్కదానికే జవాబు చెప్పండి నాకు. అందరూ చెప్పండి జవాబు. ఈ ఒక్కదానికే జవాబు చెప్పండి. అవసరం లేదు సార్, అవసరం లేదు. బయట వాళ్ళ గురించి అవసరం లేదు. రోజు కొంత మర్చిపోతారు సార్, ఎవరు పట్టించుకోరు. మన జీవితం మనది అన్నట్టుగా ఉంటారు. పోయిన వాళ్ళు ఎలాగోపోయారు, వాళ్ళ కోసం మనం బాధపడితే వచ్చేది ఏం లేదు కదా అన్నట్టుగా కూడా మారుతారు సార్. బిజీ లైఫ్ లో మర్చిపోతుంటారు. వాళ్ళ గురించి మనసులో ఉన్న బయటికి మాత్రం మామూలుగా ఉంటారు. ఏమైతుందంటే బిజీ ఒకవేళ నిజంగా వాళ్ళకి బాధ ఉండి బాధపడుతున్నా పక్కన వాళ్ళు చూసి వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు కావాలని చూపించుకోవడానికి, మాకే లేదు వీళ్ళకెందుకు ఇంత ఎక్స్ట్రాల్ గాను అంటారు సార్, అనుకుంటారు. అది కూడా ఉందా అవకాశం? అది కూడా ఎవరి భవిష్యత్తు వాళ్ళది సార్, ఎవరి భవిష్యత్తు వాళ్ళది. కరెక్ట్. కాబట్టి ఎవరిది వారికే. మనము భజగోవిందంలో ఏం తెలుసుకున్నాము? భార్య బిభ్యతి తస్మిన్ గేహే, అంటే ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. అంటే ఏమంటాడంటే నిన్ను నువ్వు ఇంపార్టెంట్ అనుకుంటున్నావు, నువ్వు అశాశ్వతుడవు, నీ శరీరంలో శక్తి ఉన్నంత వరకు మాత్రమే ఈ సమాజం నిన్ను పట్టించుకుంటుంది. ఒకసారి నీ శరీరంలోంచి శక్తి వెళ్ళిపోయిందంటే సమాజం నిన్ను పట్టించుకోదు అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మగారిది చెప్తూ ఉంటాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను. మా అమ్మగారి జీవితాన్ని చూసి నేను ఎన్ని నేర్చుకున్నాను. మా అమ్మగారికి ఎంతసేపు కూడా ఈ పారాయణాల గ్రూపులు ఉండేవి, జనజాగరణ గ్రూపులు ఉండేవి, నగర సంకీర్తన గ్రూపులు ఉండేవి. ఇవన్నీ కాక మా అమ్మ ఆల్రెడీ పూర్ణ దీక్ష కూడా తీసుకుంది, 16 అక్షరాలు. సో కాబట్టి షోడశి కూడా తీసుకొని ఈ షోడశిని ముద్రలలో వేసే మా అమ్మ ఈ పారాయణాలు ఎందుకు చేసేదో నాకు అర్థమయ్యేది కాదు. నేనేమో ఇండియాకు వచ్చింది ఆధ్యాత్మికత తెలుసుకుందామని. అమ్మని చూసి రా నాతో పాటు అంటే అమ్మతో వెళ్ళేవాడిని, కానీ ఇవన్నీ నాకు గలీజ్ అనిపించేవి. వచ్చి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుకుంటారు, ఒకరితోనొకరు సహాయాలు తీసుకుంటారు. ఇది నెట్వర్క్ కదా. ఇందులో ఎక్కడుంది? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. ఎందుకు అంటే ఇంటింత కుంకుమలు పూసుకునే వాళ్ళు తెలుసా. ఒకసారి ఏం చేశారు, ఏదో శ్రీచక్రం పూజ ఏదో చేశారు, చేసి ఆ శ్రీచక్రాల మీద కూర్చోబెట్టారు అనమాట. మళ్ళీ తర్వాత ఇంకొక పూజ ఏదో చేస్తారు, దాన్ని ఏమంటారండి, మొత్తం కుంకుమలతో పూసేస్తారు చూడండి. ఏమిటా పూజ? కుమారగౌరి పూజ ఏదో అంటారు, కైలాస గౌరి. బాబోయ్, అలా కూర్చున్నారు. మా పిన్ని ఆవిడ కోడలు ఇద్దరు అలా కూర్చున్నారు అనమాట. నాకు ఎంత భయపడిపోయానంటే నాకు కల్లోకి కూడా వచ్చారు వాళ్ళిద్దరు, హడిలిపోయాను. అమ్మ బాబోయ్ ఏమిటని చెప్పి భయపడిపోయాను నేను. సో ఇలాగ మూఢనమ్మకం అంటే తప్పని కాదు. వీళ్ళందరూ చెడ్డవాళ్ళ చెప్పండి? పాపం వీళ్ళందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్న వాళ్ళలో ఒక్కరు కూడా చెడ్డవారు ఉండరు. కానీ మనకేమవుతుందంటే ఆ మార్గంలోకి వెళ్ళిపోతామేమో. జనాలు అమాయకంగా ఉంటారు కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏ విధంగానైతే నువ్వు ఈ పని చేస్తే నీకు దేవుడు ఇలా చేస్తాడు, ఫట్ అంటాడు వాడు. అనగానే నీకు కాళ్ళు నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఇన్ని రోజులు కాళ్ళు నడిచావా? నడవలేదు. ఇప్పుడు ఏమైంది? నడుస్తున్నాను. అలాగ చెప్తూ ఉంటే అవన్నీ దానికి ఇప్పుడు మన ప్రవచనకర్తలు చేసే వాటికి ఏముంది తేడా అని ఆలోచించినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా మనకు మూఢనమ్మకాలను ప్రేరేపించేవి. కానీ ఆత్మబోధ ఒక్కటి మాత్రమే సరైనటువంటి జ్ఞానము. ఇది అనంతమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానంని మనం ఆదిత్య హృదయం ద్వారా ఏమని తెలుసుకుంటున్నాము అంటే ఈయన మన భావాల యొక్క స్నేహితుడు. అపాం మిత్ర. అపాం అంటే నీరు. ఆ నీటికి మిత్రుడు అంటే నీటికి భావాలకి ఏముంది అంటే జలం అనేటటువంటిది కదులుతూ ఉంటుంది నిత్యము, భావాలు కూడా కదులుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో
ఈ అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గిస్తూ ఉంటుంది, వాటిని సమతుల్యత చేస్తుంది. అంటే భావాలు ఎక్కువ తక్కువ కాకుండా సమతుల్యత చేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని తెప్పించేటటువంటి వాడు కాబట్టి ఈయనని అపామిత్ర అని చెప్పేసి గత వారం మనం తెలుసుకున్నాం. చివరికి వింధ్య వీధి ప్లవంగమ అంటే అడ్డంకులను దాటేవాడు. వింధ్య పర్వతం వస్తుంటే దాన్ని దాటేవాడు. వింధ్య అంటే అడ్డం. అడ్డం వచ్చినప్పుడు ఆ అడ్డాన్ని అలువుగా వెళ్ళిపోయేవాడు. ఈ అడ్డాలు ఏంటి? మనకు భయం కావచ్చు, సందేహాలు కావచ్చు. అగస్త్యుడు కదా సార్? అగస్త్యుడు కథ అంటే ఇక్కడ కథ గురించి కాదు, ఇక్కడ మనం చెప్పుకుంటున్నది వింధ్య వీధి ప్లవంగమహ అనే దానికి. వింధ్యం దాటింది అగస్త్యుడే, అది వేరే సంగతి. వింధ్య పొగరంచాడు. ఇక్కడ వింధ్య వీధి ప్లవంగమహ అంటే మనకు మీనింగ్ ఏంటంటే సూర్యుడు ఇవన్నీ దాటించేస్తాడు మనని. భయము, సందేహము, అలసట, అహంకారము ఇవన్నీ కూడా మనకు దాటేసి మన మనస్సే ఆకాశమైనప్పుడు ఈ ఆకాశంలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా పోగొట్టాలి నువ్వు. నేను ఆలోచనలను కాదు, నేను చైతన్యాన్ని. ఈ ఆలోచనలను గమనించేటటువంటి విశాల చైతన్యాన్ని నేను. ఈ ఆలోచనలు మళ్ళొక్కసారి అందరూ నిటారుగా కూర్చొని మళ్ళొక్కసారి పక్కన ఎవరు లేకుండా చూసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ మొన్నట్లాగానే సేమ్ కైలాస మానస సరోవరంని ఊహించుకోండి. ఒక సైడు కైలాసపు నీళ్లు, కైలాస పర్వతం, ఇక్కడ కిందేమో మానస సరోవరం నీళ్లు. ఈ మానస సరోవరం లోపల మీకు 2 హంసలు వెళ్తూ కనిపిస్తున్నాయి. మీరు ఈ నీళ్ళల్లో దిగారు. శివాయ నమః. నమః శివాయ. మానస సరోవరం నీళ్ళ నుంచి ఎదురుగా ఉన్నటువంటి కైలాస పర్వతం కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ విషయం కూడా మనకు తెలియడం లేదు. కేవలం ఇక్కడ నీళ్లు, అక్కడ కైలాస పర్వతం. నమః శివాయ. ఒకసారి మంత్రం ఆపేసరికి తెలియనటువంటి ప్రశాంతత, పెద్ద నిశ్శబ్దం కనిపిస్తోంది. ఆలోచనలన్నీ ఆగిపోయాయి. తెలియని భావాలు, ఆనందం మనకు తెలిసి వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ మామూలుగా కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి. ఏం తెలుసుకున్నాం దీంట్లోంచి? ఏం తెలుసుకున్నాము అంటే ఆలోచనలు మనకి ఎప్పుడు వస్తాయి అంటే వాటిపైన మనం దృష్టి పెట్టినప్పుడు, వాటిని వదిలేసినప్పుడు అవి పెద్దగా మనల్ని బాధించవు. ఇప్పుడు మనకేమైంది, కేవలం ఒకటే ఆలోచన పెట్టుకుని కొద్దిసేపు చేసి ఒక్కసారి ఆపేశారనుకోండి, అంటే ఒక 5 సార్లు చదవండి, ఒక్కసారి ఆపండి. ఆపగానే మీకు ఒక ఎనలేని ప్రశాంతత వస్తుంది. మళ్ళీ చదవండి. ఎప్పుడెప్పుడు మీరు డిస్టర్బ్ అవుతారు అనుకుంటే అప్పుడు మళ్ళీ చదవండి. మీకు ఇంకా ఏదైనా కొత్త ఆలోచన వచ్చిందనగానే ముక్కు పోసేసుకోండి ముందు. బస్, అన్ని ఆలోచనలు కట్ అయిపోతాయి, అనవసరమైనటువంటి ఆలోచనలు. కాబట్టి ఇది మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నటువంటి మహోన్నతమైనటువంటిది. ఆతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వ భవోద్భవః. 14వ శ్లోకంలో ప్రవేశించాం. ఆతపి, ఇది అతపి అనకండి. అతపి అంటే తపం పోగొట్టేసేవాడు అని. ఆతపి అంటే ఆపాదమస్తకము, ఆ జన్మ బంధము, ఇలా ఆ అంటే దాన్ని కలిపేది అనమాట. ఆ అని అంటాం కదా. సో ఆ అనేటటువంటిది దానికి. ఆతపి అంటే వేడినిచ్చేవాడు, ద హీట్ గివర్, ద హీట్ ప్రొవైడర్, తపమును ఇచ్చేటటువంటి వాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ తెలుసుకుందాం, తర్వాత దీన్ని తత్వరూపం లోపల అర్థం చేసుకుందాము. ఆతపి మండలి మృత్యు. ఆతపి మండలి అంటే ఏంటి? ఒక సర్క్యులర్ డిస్క్. సూర్యుడు ఎలా ఉంటాడండి? సూర్యుడు ఇలా సర్క్యులర్గా ఉంటాడా, లేకపోతే ఇలా పెరాబోలిక్గా ఉంటాడా?
సర్క్యులర్ గానే కనిపిస్తారు సార్. ఇలా మీరు తిప్పినట్లయితే ఒక డిస్క్ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఒక డిస్కస్ త్రో అని చెప్పేసి ఇలా ఆడుకుంటారు కదా చిన్నపిల్లలు, ఆ డిస్క్ ని మండలి అంటారు, మండల అంటారు. ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ లోపల మండల అంటారు, అనగానే అందరూ సర్క్యులర్ గా వెళ్తారు. సో ఇప్పుడు ఈయన యొక్క ఆ మండల రూపాన్ని కలిగిన వాడిని మండలి అంటారు. మండలి అంటే సూర్యుడు గుండ్రటి రూపం లోపల మండల రూపంలో ఉండి ప్రకాశము ఇచ్చేవాడు. డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటున్నాము. ఎవరికైనా డైరెక్ట్ మీనింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తర్వాత తత్వంలోకి వెళ్తాం. నెక్స్ట్ ఏంటి? మృత్యు. ఇక్కడ మనం చూసుకోవాలి మృత్యు అంటే ఏంటి. ఏ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపలే మనకు మరణం జరుగుతుంది. ఇంకా వేరే టైం ఏది లేదు, ఉన్న టైం అంతా కూడా సూర్యుడే. కాబట్టి సూర్యుడిని ఇక్కడ కాలస్వరూపంలో చూపించడం జరుగుతుంది. ఇదొకటి. రెండోది, శత్రువులకు ఆయన యముడు లాంటివాడు. అంటే సూర్యుడి వల్ల మరణించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా మనకు హీట్ వేవ్ అని చెప్పేసి మనకు యూరోప్లో వచ్చింది. వాళ్ళకి మనంత వేడి తట్టుకునే శక్తి ఉండదు, కాబట్టి చాలామంది చచ్చిపోయారు. అలా ఒక దేశంలో కాదు, కొన్ని దేశాల్లో చనిపోయారు. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వారి సమయాలు తీరిపోయినప్పుడు సూర్యుడి దెబ్బలకు కూడా జనాలు చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈయనని కాలస్వరూపంలో చూసినప్పుడు మృత్యు అంటారు. నెక్స్ట్ పింగళ అంటే రెడ్ కలర్. ఆయనని ఆ రంగులో ఉండేటటువంటి వాడు. కరెక్ట్, కొన్నిసార్లు ఆ రంగులో కనిపిస్తాడు, అది మనకేమి పెద్ద కష్టమైనటువంటి కాదు. బంగారం రంగు, రెడ్ కలర్ రంగు ఇవన్నీ ఉన్నటువంటి వాడు కాబట్టి పింగళ అనడంలో తప్పులేదు. సర్వతాపన అంటే సర్వం అంటే అన్ని, తాపన అంటే తపింపచేసేటటువంటి వాడు. సర్వతాపన అన్నింటినీ కూడా తన యొక్క సమస్తాన్ని దహించేవాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని, మన లోపల పాపాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, శత్రువులను వేడితో ఇది చేసేవాడు కాదు, ప్రపంచానికి అందరికీ కూడా వేడినిచ్చేటటువంటి వాడు, అన్నింటినీ వేడి చేసేటటువంటి వాడు సర్వతాపన. సూర్యుడు లేకపోతే ఇంకేమీ నడవదు తెలుసా. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఈ గ్రహం నుంచి మీరు వెళ్ళిపోయారే, మార్స్కో వెళ్ళారనుకోండి, వెళ్తే అక్కడ మీకు ఎనర్జీ ఎక్కడ వస్తుంది? మళ్ళీ సూర్యుడి నుంచి రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సూర్యుడి నుంచి తప్ప వేరే చోటు నుంచి శక్తి వచ్చే అవకాశమే లేదు. మీరు ద మార్షన్ అని ఒక సినిమా వచ్చింది చూసారండి. ఆ సినిమా లోపల హీరో వీళ్ళ మిషన్ అంతా కూడా మార్స్కి వెళ్ళిపోతారు. మార్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న తుఫాన్ వల్ల అందరూ పారిపోతారు అక్కడి నుంచి. పాపం ఈయన ఒక్కడు మిగిలిపోతాడు ఆ మార్స్ లోపల. మిగిలిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ మార్స్ లోపల ఉండిపోయి ఏం చేయాలో తెలియదు. ఆ మార్స్ లోపల తనకు లక్కీగా ఏమవుతుందంటే ఈ సోలార్ ప్యానెల్స్ అవి ఉంటాయి కాబట్టి వీళ్ళ మెషిన్లో ఆ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని ఆ సోలార్ ప్యానెల్స్తోని ఇంకా దాంతో ఎలక్ట్రిసిటీ చేసుకోవడము, ఇంకా వంటలు చేసుకోవడము, అక్కడ ఆలుగడ్డలు పండిస్తారు అనమాట. మిగిలిపోయినటువంటి ఆలుగడ్డలతోటి అవి పండిస్తూ ఆలుగడ్డలు తింటూ హ్యాపీగా ఉంటాడు. సరే, తర్వాత తప్పించుకుంటాడు, అది వేరే సంగతి. బట్ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది ఏంటి అంటే సూర్యుడు సర్వశక్తివంతుడు. సూర్యుడి వల్ల మీరు ఏ గ్రహానికి వెళ్ళినా కూడా, మన ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఏ గ్రహానికి వెళ్ళినా కూడా సూర్యుడి వల్లనే మీరు బతుకుతారు. ఎందుకంటే అన్నిటినీ వేడి చేస్తాడు. ఆ వేడిని మనం స్టోర్ చేసుకుని దాన్ని శక్తిగా మనము స్వీకరిస్తాము. నెక్స్ట్ వచ్చింది కవిహి అంటే క్రాంతి దర్శన. కవుల లోపల నేను ఎవరిని ఏం చెప్పాడంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎవరు అతను? అశనాకవి అంటే ఎవరైనా శుక్రాచార్య. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, మర్చిపోయినట్టున్నారు మీరంతా. సో అలా మర్చిపోకండి. సో తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, కవి అంటే క్రాంతి దర్శనుడు. కవికి ఏమవుతుందంటే స్వతంత్రం ఉంటుంది. కవి గొప్పవాడా, బ్రహ్మదేవుడు గొప్పవాడా అంటే కవి గొప్పవాడు. బ్రహ్మదేవుడు ఏమవుతుందంటే తన నియమాలకు అనుగుణంగా, అవతల వాళ్ళ ప్రారంధానికి అనుగుణంగా ఆయన మన జీవితాన్ని పంపిస్తాడు. కానీ కవి అలా కాదు. తను ఊహించి తను అనుకున్న పద్ధతి లోపల ఎప్పుడు ఏ కథను ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ కొనసాగించాలి. దృశ్యం 1 అయింది, దాంట్లోంచి దృశ్యం 2 తీశారు, దృశ్యం 3 కూడా చూశారు. అందరూ దృశ్యం 3 కూడా చూసారా? చాలా బాగుంది దృశ్యం 3 కూడా. బట్ దృశ్యం 2 ఈజ్ ద బెస్ట్ అనుకోండి. సో ఈ విధంగా ఏమవుతుంది, కవి అంటే క్రాంతిదర్శి అంటే అన్నీ తెలిసినటువంటి వాడు. విషయం యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా. నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ శరీరంతో ఉన్నటువంటి నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సూర్యుడు మాత్రము అన్ని చోట్ల కవిలాగా ఉన్నాడు. కవి అంటే అంత పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలిసినవాడు. తన కథలో ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. బాహుబలి 2 భాగాలు తీసేశారు. ఎక్కడ ఏం పెట్టాలి అన్నీ వాళ్ళు మార్చారు. మధ్యలో కొద్దిగా కథ లీక్ అయింది, దాంతో వీళ్ళు కొద్దిగా మార్చేశారు కథని. కవికి ఆ స్వతంత్రం ఉంటుంది, కానీ బ్రహ్మదేవుడికి ఆ స్వతంత్రం ఉండదు. కవి గొప్పనా, బ్రహ్మదేవుడు గొప్పనా? కవినే గొప్ప. అంటే కవి అలా తనంతను అనుకుంటాడు, నేను ఏదైనా కూడా నేను బ్రహ్మదేవుడి కంటే గొప్ప కదా, అన్ని పాత్రలను నేను సృష్టించగలను, నేను క్రాంతి దర్శనుడను, అనగా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ నేను చూడగలను, మార్పుని నేను తీసుకురాగలను. సో ఇక్కడ మనకు
ఈ సూర్యుడిని కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూడగలుగుతావు నువ్వు అని. ఒకటేమో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కూడా చూడగలిగే అన్నిట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సూర్యుడు, కాబట్టి ఆయన భగవంతుడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగు. రెండోది ఏంటి అంటే ఈయన అన్నిటిని చూశాడు కాబట్టి ఈయన క్రాంతి దర్శనుడు, అంటే సృష్టించాడు, లయం చేశాడు, మళ్ళీ సృష్టించాడు, అన్నీ చూస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ పదము విశ్వహ. విశ్వహ అంటే ఈ ప్రపంచమంతా ఆయనే. విశ్వం విష్ణురు వషట్కారు. విశ్వ అంటే విశతి అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. అన్నింటి లోపల ప్రవేశించి ఉన్నాడు, అన్నింటి లోపల వ్యాపించి ఉన్నటువంటి తత్వము. ఈ విశ్వ అనేటటువంటిది మనకు విష్ణు సహస్రనామంలో వచ్చిన ఫస్ట్ నామము రెండు ఒకటే. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి ఎవరు? సూర్యుడే. సూర్యుడెవరు? విష్ణుమూర్తే. గణేష్ ఎవరు? విష్ణుమూర్తే. శ్రీనివాస్ ఎవరు? విష్ణుమూర్తే. సునంద గారెవరు? విష్ణుమూర్తే. సౌజన్య గారెవరు? విష్ణుమూర్తే. అందరూ విష్ణువులే. సర్వం ఖల్విదం బ్రహ్మ. సర్వం ఖలు ఇదం బ్రహ్మ. అన్ని చోట్ల ఉన్నటువంటిది బ్రహ్మనే కదా. ఖలు అంటే కదా అని, అన్ని చోట్ల ఉన్నటువంటిది ఆయనే కదా. నెక్స్ట్ మహా తేజాహ. మహా అంటే తేజస్సు, మహా అంటే గొప్పదైనటువంటి తేజస్సు కలిగినవాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. ఇది లోపల పెద్దగా మనం తెలుసుకునే. రక్తః. రక్తః అంటే మన పింగళహ అన్నట్టుగా రక్తః అనేటటువంటిది. అది పింగళహ లోపల గోల్డ్ ప్లస్ రెడ్. రక్తః అంటే స్ట్రైట్ రెడ్ కలరు. ఇప్పుడు మనము రెడ్ కలర్ని రక్త అని అంటారు మనకు సంస్కృతంలో. ఓకే, మనం ఏమంటాం, రక్తంని నెత్తురు అనేదో అంటాము, కానీ యాక్చువల్లీ రక్తః అనేదానికి కరెక్ట్ మీనింగ్ రెడ్ కలర్ అనమాట, రెడ్ కలరు అనేది. తర్వాత సర్వభవ ఉద్భవ. సర్వభవ ఉద్భవ. ఉద్భవ అంటే పుట్టించేవాడు. సర్వభవ అంటే సర్వభవ అంటే ఉన్నటువంటివి, ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా పుట్టించేవాడు. అంటే సమస్త ప్రాణుల యొక్క పుట్టుకకు ఆయననే మూల కారణము. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అతపి. ఆతపి. అతపి అంటే ఉల్టా మీనింగ్ అవుతుంది. ఆతపి. ఆతపి అంటే తాపాన్ని ఇచ్చేవాడు, వేడిని ఇచ్చేవాడు. మండలి సర్క్యులర్ డిస్కు. మృత్యు అంటే కాలస్వరూపుడు. ఆతపి మృత్యు. పింగళహ బంగారము ప్లస్ రెడ్ కలర్ ఉన్నటువంటి రూపంలో ఉండేటటువంటి వాడు సమయాన్ని బట్టి. సర్వతాపన అన్నింటినీ వేడెక్కించేటటువంటి వాడు. కవిహి క్రాంతి దర్శనుడు. విశ్వ కవిర్ విశ్వో. విశ్వ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. మహాతేజ అద్భుతమైన తేజస్సుని కలిగి ఉన్నటువంటి వాడు. రక్త ఎర్ర రంగులో ఉండేటివాడు. సర్వభవ ఉద్భవ అన్నింటినీ పుట్టించేవాడు. ఓకే, డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా? మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. మన ప్రవచనాలలో ఎవరు సిగ్గుపడద్దు. అది సరిగ్గా చెప్పండి సార్, ఇంకొకసారి చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు ఏ పదం అర్థం కాలేదు? ఆతపి అంటే అర్థమైందా? సరే మీరు చెప్తున్నాను సార్ అన్ని. ఒక్క నిమిషం, కాదు నేను చెప్తూ ఉంటాను, ఆవిడతో శైలజ గారు మీరే చెప్పండి జవాబు. ఆతపి అంటే నాకు ఆతపి వరకు ఆతతాయిలు అనే దగ్గరికి వెళ్ళిపోయింది సార్ మనసు, అక్కడ అందుకోసమనే అది పట్టుకోలేకపోయాను. ఆతపి తాపము అంటే ఏంటి? తాపం అంటే వేడినిచ్చేవాడు. ఆతపి అంటే ఏంటి? బాగా వేడినిచ్చేవాడు. ఆపాద మస్తకము ఆజాలు. మీరు అడుగుతా ఉండండి సార్, నేను చెప్తాను, నేను చెప్తాను. సరే, ఆతపి. ఆతపి. ఆతపి అంటే బాగా వేడిని కలిగించేవాడు. మండలి. మండలి అంటే సర్కిల్ డిస్క్ అని చెప్పారు, సర్కిల్ రౌండ్ గా ఉంటుంది. సర్క్యులర్ డిస్క్, సూర్యుడు యొక్క రూపం. రైట్. ఆతపి మండలి మృత్యు. మృత్యు అంటే మృత్యువుని కలిగించేవాడు. వడదెబ్బ వల్ల చనిపోయిన, వేడి వల్ల ఎవరైనా చనిపోతే అది మృత్యువే కదా సార్, అందుకే మృత్యువు అన్నారు. కాలస్వరూపుడు. 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 పింగళహ నుండి సూర్యాస్తమయం మరణం కూడా జరుగుతుంది ఎవరికైనా. సర్వతాపన ఒకరే చెప్పండి. సర్వతాపన అంటే సమస్తానికి కూడా వేడిని కలిగించేవాడు. సర్వతాపన. కవిహి. కవిహి అంటే క్రాంతిదర్శి. రచన. ద్రష్ట స్రష్ట. ద్రష్ట స్రష్ట రెండు కూడా బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు. కాలాలోనూ దర్శనాన్ని. రైట్. క్రాంతిదర్శి. కరెక్ట్. బ్రహ్మ సృష్టి ఆయననే ద్రష్ట, ఆయననే ద్రష్ట, ఆయననే స్రష్ట, అన్ని ఆయననే. అన్ని ఆయన బ్రహ్మ కంటే గొప్పవాడు కవి అని కూడా చెప్పచ్చు. బ్రహ్మ కంటే కూడా గొప్పవాడు కవి. రైట్. సో వచ్చేసిందా? నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఆతపి మండలి మృత్యు
మర్చిపోయాను ఏంటి, పింగళః పింగళ సర్వతాపనః. తర్వాత ఎర్రగా ఉంటాడు. సర్వత కవిర్విశ్వో మహాతేజ రక్త కవిః విశ్వః కవిర్విశ్వో మహాతేజ. అంటే సర్వం వ్యాపించిన వాడు విశ్వ. రైట్. మహాతేజః మహాతేజ. చాలా గొప్ప తేజస్సు కలవాడు. రక్తః ఎర్రటి రంగు కలిగిన ఎర్రటి రంగు. సర్వభవ ఉద్భవః సర్వభవ. అన్నింటినీ అన్ని ప్రాణులకి కారణమే, పుట్టుక కారణమైన పుట్టించేవాడు. ఇక్కడ దీన్ని రెండు ముక్కలుగా చేసుకోండి. సర్వభవ ఉద్భవః. భవ అంటే ఉండడము, భవతి భవంతః భవంతి ఉంది కదా, అలా. భవ అంటే ఉండేవి. సర్వభవ అంటే అన్ని జీవులకు ఉద్భవః. శక్తిని ఇచ్చేవాడు. ఉద్భవః అంటే పుట్టించేవాడు. ఆతపీ మండలి మృత్యుః పింగళః సర్వతాపనః. ఓ తప్పు వాడాను నేను, పాడడం అలా వాడాను. ఆతపీ మండలి మృత్యుః. ఓ పోయింది, ఆ ట్యూన్ ఎగిరిపోయింది. రామ రామ మహాబాహో ఆతపీ మండలి మృత్యుః పింగళః సర్వతాపనః. కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః. అమ్మయ్య, నా ట్యూన్ నాకు దొరికిందో. సో డైరెక్ట్ మీనింగ్ ఇంకా కూడా ఎవరికన్నా ఏ చిన్న అనుమానం ఉన్నా అడగండి, ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందరికీ రుధిరం అంటారు కదా సార్, రక్తం రుధిరం అని ఒక మాట అనొచ్చు. కానీ ఇక్కడ అది కాదు, జస్ట్ రుధిరం అంటే రక్తము. ఇక్కడ రక్తము అంటే వేరు, ఇక్కడ రక్తం అంటే రెడ్ కలర్ అని, రుధిరము అంటే బ్లడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు రాముడికి ఇప్పుడు శాంతి కావాలా లేకపోతే శత్రునాశనం కావాలా? ముందు జవాబు శాంతి. ఇంకొక 2-3 నిమిషాలు చెప్పుకొని ఆపుకుందాము. ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, మీరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాముడికి సూర్యుడిని గురించి ఏం చెప్తున్నాడు? ఆయన మృత్యువు అని చెప్తున్నాడు, ఆయన సర్వతాపనః అంటున్నాడు. అంటే ఏంటి? రాముడికి పరిచయం చేస్తున్నాడు. ఏమని? నీకు కావాల్సింది ఏంది? శాంత లేకపోతే యుద్ధంలో విజయమా అంటే ఎస్, యుద్ధంలో విజయం. అంటే అవతల వాడికి నువ్వు మృత్యువుని కలిగించాలి, అంటే కాలస్వరూపం అనేటటువంటిది తెచ్చుకోవాలి. రెండోది సర్వతాపనః అన్నింటినీ తపింపజేసేటటువంటి వాడు. సో ఇప్పుడు రాముడికి కావాల్సింది అదే. రావణుడి పాలిట సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మృత్యువు కావాలి, రాముడికి ఆయన విజయాన్ని ఇచ్చేటటువంటి మహా తేజస్సు కావాలి. రాముడికి కావాల్సినటువంటి తేజస్సు సూర్యుడి ద్వారా తీసుకుంటాడు. తద్వారా ఆయన కాలస్వరూపుడై, రాముడు కాలస్వరూపుడై రావణుణ్ణి వధిస్తాడు. బాగుందా మీనింగ్? మనం తెలుసుకున్న పదాలలోంచే ఇది చక్కటి మీనింగ్. అంటే రాముడు ఇక్కడ సర్వతాపనుడు అవ్వాలి, రాముడే సర్వతాపనుడు అయ్యి రావణుడికి మృత్యువును కలిగించాలి. తాపం ఇచ్చే శక్తి. ఇప్పుడు దీన్ని జ్ఞాన మార్గం లోపల మనం చెప్పుకుందాం. తాపం ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? మన జ్ఞానం అనేటటువంటిది ఏమవుతుంది అంటే మన అజ్ఞానాన్ని వేడితోని కలిగిస్తుంది. కాబట్టి సూర్యుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటేమో రాముడికి సంబంధించింది, ఒకటేమో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, ఆతపం అంటే వేడి, బాగా వేడి, ఆతపం, ఆపాదమస్తకము, ఆజానుబాహుడు, ఇవన్నీ చదువుకుంటాం కదా మనం. ఇవి అనేది అయితే వస్తుందో ఇంకా చాలా ఉంటాయి ఆతో వచ్చేవి. అలాగే ఇక్కడ ఆతపం అంటే వేడి. ఆ వేడి ఏంటి? జ్ఞానం అనేటటువంటి వేడి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని విన్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఆ జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది సూర్యుడు, ఆయన ఆతపి. ఆ జ్ఞానం అనేటటువంటి అగ్ని ఎవరో కాదయ్యా, సూర్యుడు. ఒక సైడ్ ఏమో రాముడికి నీ విజయాన్ని తెచ్చుకో అంటున్నాడు, కానీ మనకేం చెప్తున్నాడు? విజయం అంటే ఏమిటో తెలుసా? నీ లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువులని నశింపజేసుకోవడం చాలా కష్టం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని జయించడం అనేటటువంటిది చాలా కష్టము. అజ్ఞానం వల్ల ఇవన్నీ కూడా నీ లోపల ఉండిపోతున్నాయి అయ్యా రామ. కాబట్టి నువ్వేం చేయాలి? జ్ఞానం అనేటటువంటి అగ్ని ద్వారా నీ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఆతపీకి అర్థం కాని వాళ్ళు అడగండి, సిగ్గుపడద్దు దయచేసి. నేను సిగ్గుపడండి అనేదాకా సిగ్గుపడద్దు. ఇంతమంది కామ్గా ఉన్నారంటే చాలా మంది సిగ్గుపడుతున్నారు. అంటే మనలో ఉన్న వేడి, అజ్ఞానం, కరుడు కట్టిపోయిన అజ్ఞానాన్ని కలిగించాలి.
సూర్యుడే మనలో ఉన్న ఆత్మ అనే వేడి సూర్యుడే. కరెక్ట్. విజయం అంటే అంతర్గత శత్రువుని నశింపజేసుకోవాలి సూర్యుడి ద్వారా, జ్ఞానం ద్వారా. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది? జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగించేవాడు ఆతపి. ఆతపి అంటే ఎవరు? వేడి ద్వారా మన అజ్ఞానాన్ని తొలగించేవాడు. అంటే ఇదేంటి? శుద్ధి ప్రక్రియ. ఇదేదైతే పరిశుద్ధం, క్లెన్జింగ్ యాక్టివిటీ అని ఏదైతే అంటామో ఆ క్లెన్జింగ్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో అది ఆతపి. రెండోది మండలి అంటే చక్ర స్వరూపం. చక్రం అంటే ఏమిటండి? మన లైఫ్ ఇలా స్ట్రైట్గా ఉంటుందా, లేకపోతే రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి? షట్చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాలు. మన జీవితంలో కూడా చక్రం. రాత్రి తర్వాత పగలు వస్తుంది, పగల తర్వాత రాత్రి వస్తుంది. సుఖం తర్వాత కష్టం వస్తుంది, కష్టం తర్వాత సుఖం వస్తుంది. దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. నష్టం వస్తుంది, లాభం వస్తుంది. ఉత్సాహం ఉంటాము, అలసటగా ఉంటాము. తర్వాత ఋతువులు కూడా ఒకటి తర్వాత వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఈ చక్రం. జన్మలు జీవిత చక్రంలో గడిచిపోయాయి కదా, ఎన్నో జన్మలు జీవిత చక్రంలో గడిచిపోయి ఎస్ కరెక్ట్. జీవిత చక్రం కూడా జనన మరణ చక్రం అంటారు కదా. ఎస్ అబ్సల్యూట్లీ రైట్. నేను అది చెప్దాం అనుకోని నాకు మంచి పాయింట్ తెచ్చిచ్చారు. ఎస్, అది కూడా నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఏంటంటే ఇది గ్రహించి జ్ఞానం ద్వారా ఇది గ్రహిస్తాం. ఎన్ని జన్మలు ఎత్తుతున్నాను నేను, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి దేవుడా, ఇంకా నాకు పరిష్కారం లేదా, నాకు ఇంకా ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకునేటటువంటి అవకాశం లేదా, జ్ఞానం ద్వారా నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని నేను పోగొట్టుకుని నేను భగవంతు స్వరూపుణ్ణి అయినట్లయితే నేను ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేస్తాను కదా అని చెప్పి మనం అబ్జర్వ్ చేయాలి. అది రెండవది. అర్థం కాని వాళ్ళు అడగండి. మండలి అనేది అర్థం కాని వాళ్ళు సిగ్గుపడకుండా అడగండి. అంటే జ్ఞానం వలన జనన మరణ చక్రాల నుంచి బయటికి రావడము, బయటికి తీసుకొచ్చేవాడు సూర్యుడు. కరెక్ట్. సూర్యుడు అంటే మనలో ఉన్న జ్ఞానమే. ఆదిత్య హృదయం, ఇదే ఒకటి. నేను ఎప్పుడు యాక్షన్స్ చేసేవి నా యాక్షన్స్ని గుర్తుంచుకోండి. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. ఇది ఇంకా నేను చెప్తాను కర్మ జ్ఞానం, కర్మ జ్ఞానం, కర్మ జ్ఞానం, ఇలా నేను చెప్తూ ఉంటాను కదా. తర్వాత మళ్ళీ ఫేట్ ఫ్రీ విల్, ఫేట్ ఫ్రీ విల్. ఇలా మీరు నా యాక్షన్స్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా మీరు అవి చాలా రోజుల పాటు గుర్తుంచిపోతారు. సార్ నాతో డ్యాన్స్ చేపిస్తారు కదా, మీరు అంతా ఉత్తగా ఊకుంటారా? మీరు డ్యాన్స్ చేపిస్తారు. లాస్ట్ అది చెప్పుకుని ఆపుకుందాము. మృత్యు అంటే ఏంటండి? మనం చచ్చిపోవడం. అది ఎంత క్రూయల్ అండి. అంటే ఏంటి? శరీరం పడిపోవడమా? మోక్షాన్ని సాధించడం అని కూడా చెప్పుకోవచ్చు. మోక్షాన్ని సాధించడం. అది ఇంకోటి ఏంటంటే మృత్యు అంటే ఒక మార్పు అంతే, ఒక కామ. ఇప్పుడు మనం చదివేటప్పుడు కామాలు ఫుల్ స్టాపులు లేకుండా చదివితే ఎలా ఉంటుందండి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు బీదవాడుగానే ఉండిపోయి ధనవంతుగానే ఉండి ముసలాడైపోతే ఎలా ఉంటుందండి? ధనవంతుడు వాడు. ఇప్పుడు మీరు ఆర్నాల్డ్ ష్వార్ట్జెనెగర్ తెలుసు కదా మీ అందరికీ. వాడు బిల్డరు, మంచి ఫైటరు, వాడు మంచి బాడీ బిల్డరు, మిస్టర్ యూనివర్సు. తర్వాత సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో వచ్చాడు. చాలా టర్మినేటర్ సిరీస్ చూసుకున్నట్లయితే మీకు ఆర్నాల్డ్ ష్వార్ట్జెనెగర్ని చూడగలుగుతారు. ఇలా అన్నాడంటే కండలు ఇలా తిప్పాడంటే కండలు అసలు ఎలా ఉంటాయో, అది శరీరమా లేక ఇంకేమన్నా ఉంటుంది. ఈ ఒక్క చెయ్యే 30 సెంటీమీటర్ల పైన ఉంటుంది. ఎంత లావుగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. సో మరి అంతా కండలు పెంచి అంతా ఇది చేసి ఆయన ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసా? ఆయనకు ప్రతిరోజు పొద్దున్న వందల రకాల ఇవి చేయాలి. ఆయనకు ఒక సెపరేట్ ఇంట్లోనే డాక్టర్, ప్రతిరోజు ఆయనకు కొన్ని మిలియన్స్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ప్రతిరోజు ఇంట్లోనే పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడు. 15 మంది డాక్టర్లు రెడీగా ఉంటారు. డబ్బుండి కూడా నువ్వు ముసలాడు అయిపోతే లాభం ఏముంది? నంబర్ 1 ఆలోచించండి ఒకసారి. నంబర్ 2 డబ్బు లేకుండా ముసలాడు అయితే ఎలా ఉంటుంది? అది కూడా ఆలోచించండి ఒకసారి. ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే పేదవాడికైనా కూడా ముసలితనం అనేది వరమే, ధనవంతుడికైనా పేదవాడికైనా మరణం అనేది వరమే, ధనికుడికైనా మరణం అనేది వరమే. కాదంటారా? ఎస్ ఆర్ నో? మరణాన్ని లేకుండా ఇబ్బంది పడే బదులు జీవితం అయిపోవడమే మేలు. సరే, ఆరోగ్యం వదిలేయండి. ఆరోగ్యం బాగున్నా కూడా ఎన్నాళ్ళు బాగుంటుంది మీకు? 150 ఏళ్ళు బాగుంటుంది అంటారా? శరీరంలో ఓపిక తగ్గిపోదు. కాబట్టి మనకేంటంటే శరీరం లోపల శక్తి పోయేది కానీ వచ్చేది కాదు. మరణం అనేది మనకు ఒక వరం. మరణం అనేటటువంటిది ఒక వరము. మృత్యువు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అంతం కాదు, ఇది ఒక మార్పు. దిస్ ఈస్ నాట్ an end to your life. It's just a comma. It's just a change. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ.
జై శ్రీకృష్ణ. సో ఇలాగా మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఎన్నో శ్లోకంలో ఉన్నామంటే ఆతపి 14వ శ్లోకంలో ఉన్నాం. ఓకే, 14వ శ్లోకంలో ఇప్పుడే చూశాను. 14వ శ్లోకంలో ఉన్నాం మనం. సో చాలా అద్భుతమైనటువంటిది. ఆదిత్య హృదయం అనేది నథింగ్ బట్ ఆత్మబోధే. భగవంతుల్లో ఉన్న శక్తి ఆత్మబోధ. విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము అన్నిట్లలో కూడా మనం తెలుసుకుంటున్న సారం ఏంటయ్యా అంటే నీ లోపల చైతన్యము, నీ లోపల జ్ఞానము ఇదేదైతే ఉందో నిన్ను అజ్ఞానానికి దూరం చేసే ప్రతీదీ కూడా హిందూ ధర్మంలో ఉంది. హిందూ ధర్మంలో ఏముందయ్యా అంటే నా అజ్ఞానాన్ని దూరం చేసేది ఉంది. అజ్ఞానాన్ని దూరం చేయడం అంటే ఏంటంటే కారు కొనుక్కోవచ్చా? మోక్షం తెలియని వాడికి మోక్షం ఇస్తానంటే లాభం ఏంది? ఆ ప్రహ్లాదుడి కథలాగా మనం ఎప్పుడు జోక్ చేసుకుంటూ చెప్తాం కదా. విష్ణుమూర్తి అంటాడు, రావయ్యా నీకు మోక్షం ఇస్తానంటే నా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొస్తా అంటాడు. తీరా చూస్తే ఎవరికి అర్హత ఉండదు. వాళ్ళందరూ అంటారు, మనందరికీ మోక్షం తీసుకొచ్చాడు దేవుడి దగ్గర ఒప్పించి, దేవుడు రేపు పెద్ద జంబో జట్టు తీసుకొస్తున్నాడు అని. కానీ వీళ్ళు అడుగుతారు, సూపర్, అక్కడ ఫుల్ డబ్బు దొరుకుతుందా, ఫుల్ బంగ్లాలు ఉంటాయి? అలాంటివి ఏమి ఉండవు అంటాడు. ఓకే, బాగా మద్యం దొరుకుతుందా అంటే అయితే బాగా భోగభాగ్యాలు అమ్మాయిలు అలా ఏముండదు. మరి ఏముంటుంది అంటే అది ఆత్మ చైతన్యము నిర్మలంగా ఉంటుంది అనగానే ఒక్కొక్కడు చెప్తాడు, లేదు ఆ వైఫ్ని కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇంకోటి అంటాడు మా మనవరాలకి ఏదో చేయించాలి, నేను ఈసారి కాదు నెక్స్ట్ టైం నేను వస్తానంటాడు. ఎవడు నో చెప్పడు, కానీ ఎవడు రాడు. నెక్స్ట్ డే రాడు. ఇలా ప్రహ్లాదుడు ఒక్కడే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. దేవుడు ఒక 1 hour బోనస్ ఇస్తాడు. ఆ బోనస్ ఇచ్చినా కూడా ఎవరు రాడు. ప్రహ్లాదుని ఒక్కడిని ఎక్కించుకుని వెళ్తాడు. అంటే ఏమర్థమవుతుంది? మోక్షం అనేది అర్థమైతే తప్ప దాన్ని అప్రిషియేట్ చేయలేం. అది అర్థమవుతుందా మీకు ఈ పాయింట్? జై శ్రీకృష్ణ. ఇది అనుభవంలోకి రానంత వరకు కూడా ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా ఒక వేగ్గా ఉంటుంది. కానీ ఒక్కసారి అనుభవం, నేను ఎన్నోసార్లు చెప్పాను, మనకు ఆత్మ డ్రీమ్ అయిపోతుంది. మోక్షం వస్తే సమాధి వచ్చినా మోక్షం అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రవచనానికి వస్తున్నాం సార్. కాకపోతే వేరే ఇది అనేది ఏంటంటే ఇది అత్యద్భుతమైనటువంటిది. ఈ ఆత్మ యొక్క జ్ఞానం గురించి మనం క్యూరియస్గా ఉన్నా కూడా చాలు. మనకు ఆ మార్గంలో ఏదో ఒక రోజు దొరికి తీరుతుంది. దొరకకపోవడం అసంభవం. ఇప్పుడు మీరు బైక్ నడిపిస్తున్నప్పుడు ఏ క్షణంలో మీకు బైక్ వస్తుంది అని చెప్పలేరు. కానీ ఏదో ఒక క్షణంలో ఫటక్వని నడిపించేస్తారు 2 చక్రాల మీద. అసలు బైక్ ఎంత ఆశ్చర్యం అండి. కానీ ప్రతి ఒక్కడు నడిపిస్తారా, లేకపోతే కొంతమంది జీవితంలో నేర్చుకోరా బైక్ నడిపించడం? నాకు చెప్పండి, సాధన చేసే ప్రతి ఒక్కడు బైక్ నడిపించగలుగుతాడా లేదా? ఇప్పుడు మన గ్రూప్ లోపల సైకిల్ నడిపించడానికి బాగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సైకిల్ రాదు సార్, కార్ నేర్చుకున్నా గానీ కార్ డ్రైవ్ చేస్తారు. సైకిల్ చిన్నప్పుడు ప్రయత్న లోపం అంటారు సార్. సో కాబట్టి ప్రయత్న లోపము చిన్నప్పుడు గ్యారంటీగా సైకిల్ వస్తుంది. ఎలాంటి మూర్ఖుడికైనా కూడా సైకిల్ నేర్చుకుంటే వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే సాధనలో వస్తుంది. అది 2 చక్రాల మీద నిలబడడం ఎంత కష్టం, కానీ వస్తుంది. అలాగా ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మనం సెల్ ఫోన్ పెట్టుకుని కూడా మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటాం. రోడ్డు మీద రాయి వస్తుంది, రాయి మీద నుంచి కూడా అవలీలగా తీసుకెళ్ళిపోతాం. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అంటే సాధన ద్వారా పాసిబుల్ అవుతాయి. ఏ విధంగానైతే సాధన ద్వారా ఒక బండి నడిపించేటప్పుడు ఏ క్షణంలో వస్తుందో తెలియదో, అదేవిధంగా సాధన మార్గంలో ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఏదో ఒక రోజు కలిగి తీరుతుంది. బిలీవ్ మీ. కొంత సాధన చేయండి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. అనవసరమైన పారాయణాలు, అనవసరమైనటువంటి పూజలు, నోములు, వ్రతాలు, గ్యాంగు, ఫోన్ కాల్స్ ఇవన్నీ ఆపేస్తూ ప్రవచనాలనే వింటూ ఉండండి రాత్రి పగలు. నా ఒక్కడివే కాదు, తత్వ విధానంద గారివి, పరిపూర్ణానంద, ఇవన్నీ వింటూ ఉంటే ఆత్మజ్ఞానం కలగడం తప్పనిసరి. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకున్నాం మనము. గత వారం చెప్పుకున్నవి ఈ వారము ముందు శ్లోకం మొత్తం చెప్పుకున్నాము. ఒక 3-4 నామముల యొక్క వివరణ కూడా, తత్వబోధ కూడా తెలుసుకున్నాము. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా లేక ముగించుకున్నా? ప్రాక్టీస్ క్లాస్ టైమింగ్స్ ఈవినింగ్ 4 to 5 మీరు పెట్టుకోండి. అది మీ గ్రూప్ లో ఎవరు ఎలా పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లము. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అది ఎలా ఓపెన్ అవుతుంది సార్? అది ఎలా ఓపెన్ అవుతుంది సార్? మరి అందరినీ అడ్మిన్స్ చేసేస్తా నేను. అడ్మిన్ చేయలేదు, కాల్ ఓపెన్ చేసి పెట్టేస్తాను. నేను కాల్ ఓపెన్ చేసి పెట్టేస్తాను. నాకు ఒక మెసేజ్ పెట్టిన నేనైతే సంస్కృతం క్లాస్ ఉంటుంది సార్ 4 to 5. అదే అందుకోసమని మీరు అందుకే ఆలోచించుకొని ప్రతి గ్రూపు ఈ టైంలో ఉంటామని. ఎవరి గ్రూప్ మెంబర్స్ వాళ్ళ పేర్లు ఒకసారి నాకు పంపించండి. పంపిస్తే అదే 4 గ్రూప్సే నడుస్తాయి. నేను బై మిస్టేక్ అయితే 4 to 5 ఉంటాం సార్. సరే నేను పంపిస్తాను. సరే, ఎవరి టీంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. అందరూ కలిసి కూడా ప్రాక్టీస్ చేసుకోండి, తప్పేమీ లేదు.
అయితే పోటీ మాత్రం 4 టీమ్స్ మధ్య ఉంటుంది. ఎవరి టీం వాళ్ళు గుర్తించుకుని ఆ పేర్లు నాకు చెప్పండి. దయచేసి కొత్త గ్రూపులు కొత్త ఇవి పెట్టవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి లేదు సార్, డిలీట్ చేసేసాం సార్. ఆ 4 రోజులే మాకు టెలిగ్రామ్ అవైలబుల్ లేదని షూర్ చూసాము, షూర్ డిలీట్ షూర్ చేసాం. ఏమనుకోవద్దు నేను ఇట్లా అంటున్నాను కాదు. పర్సనల్ ఒకసారి మనం పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలెట్టాము అంటే అఫీషియల్ అన్నీ ఎగిరిపోతాయి. మనం ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటిది ఇవన్నీ ఎగిరిపోతాయి. మనకు ఏదైతే మన జ్ఞానం ఈ ఆధ్యాత్మికంగా నేర్చుకున్నామో ఇవన్నీ ఎగిరిపోతాయి. మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లాడు మీ కొడుకు, ఇవన్నీ ఈ గొడవల లోపల ఇది చేసి మా ఆయన మంచాడు, మా ఆయన ఇంకా మంచాడు, మా ఆయన ఇంకా వెదవా, ఇంకో 3 ఆవిడ వస్తుంది, మా ఆయన కంటే ఫాల్తుగాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ గోడలు ఎందుకు చెప్పండి? ఇవన్నీ అవసరం ఏముంది? హ్యాపీగా అన్నింటినీ వదిలేసేసి చక్కగా ప్రశాంతంగా ఈ చెప్పుకున్నటువంటి విషయాలపైన ఫోకస్ చేయండి. ఓకేనా? మళ్ళీ మీకు కావాల్సిన టైంలో నేను ఇది చేస్తాను. అందరినీ నేను అడ్మిన్స్ చేస్తాను. ఎవరెవరు అడ్మిన్ కావాలంటే వాళ్ళని అడ్మిన్ చేస్తాను. కాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాను. ఎప్పుడు 3 to 4 ఉంటుంది సార్ అది పరమాత్మ టీం. పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన టైంలో పెట్టుకోండి. అందరూ కలిసి మాట్లాడుకున్న నేను మీ ఇష్టం అని చెప్తున్నాను కదా. నేను ఫుల్ లిబర్టీ. మీరు ఇష్టం వచ్చిన టైంలో అదే గ్రూప్లో చేసుకోండి. అందరూ కలిసి చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఒక చిన్న మిస్టేక్ నేను ఏం చేశానంటే క్లోజ్ చేసేటప్పుడు ఐ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ మీరు అందులోపల చక్కటి జవాబులు అవి ఇవి రాసుకుని పెట్టుకుంటారు అనేది నాకు తర్వాత అయ్యయ్యో ఫాస్ట్గా చేసేసానని కొద్దిగా బాధ వేసింది. ఎస్ తప్పే అది. మీ నోట్స్ ఉండవా సార్ మళ్ళీ తీసుకోవడానికి? అదే ప్రాబ్లం. మెటీరియల్ ఉంది సార్, దాంట్లో మెటీరియల్ కూడా ఉంది. అదే నా మిస్టేక్ అయిపోయింది. చాలా మిస్టేక్ అయిపోయింది. చాలా బాధ నాకు చాలా రాసి పెట్టుకున్నాం కదా అంటే సేవ్ చేసుకోలేదు సార్, గ్రూప్ లోనే ఉంటాయి అనుకున్నాను. చాలా మిస్టేక్ అయింది. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను నేను. అది పూర్తిగా నా వైపు నుంచి జరిగిన తప్పు. నేను ఇంకెప్పుడు అది ఆ మిస్టేక్ మీరు మాత్రం కావాలని చేస్తారా? అదే నాకు బాధ వేసింది తెలుసా. నాకు చాలా బాధ వేసింది. క్లోజ్ చేసిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది. నాకేంటంటే ఈ అనవసరమైన విషయాల్లో ఒక్క 8 నెలలే కదా నేను అడుగుతున్నది. తర్వాత మీ ఇష్టం, మీరు మానేసినా నేనేమనుకోను. ఒక 8 నెలలు నాకు టైం ఇవ్వండి. అందులోపల ఏమో మనకు మన కందాయ ఫలాలు పనిచేసి మనం ఉండకపోతే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది తర్వాత మీరు లేదా ఉంది అప్పటికి ఇంకా మీకే ఆత్మబోధ వచ్చేస్తుంది 8 నెలల్లో. సో కాబట్టి కొద్దిగా చూసుకోండి. అసలే 2 సున్నాలు తెచ్చేసుకున్నాం మనం సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో. సో మరి కొద్దిగా జాగ్రత్త. ఓకే మరి లాస్ట్ మీరు ఒక మాట మోక్షం అనేది ఎక్కడ దొరకదు, బయట వెతుక్కునే వస్తువు కాదు. అది మన అంతర్లోపల ఉన్న శుద్ధ చైతన్యాన్ని మనం మలినం అవన్నీ తొలగించుకొని శుద్ధ చైతన్యాన్ని చూసుకుంటే ఆత్మ దానంతట అదే ప్రకాశిస్తుంది. అంటే ఎక్కడో బయట వెతుక్కునే వస్తువు కాదు అన్న పాయింట్ బాగా రిజిస్టర్ అయింది సార్ నా మైండ్ లో. చాలా సంతోషం. వండర్ఫుల్. చాలా చాలా హ్యాపీ. ఈ వీడియో క్లారిటీ బాగానే ఉందండి? వీడియో బాగానే కనిపిస్తుందా? లేదంటారా? మీరు చూసారా? ఎమోజీస్ లేవా? చూస్తాం సార్. లేదు. అయ్యో నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఎక్కువగా, అందుకోసమే చూస్తున్నాను. నాకు ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి. మినిమైజ్, మ్యాక్సిమైజ్, ఓపెన్ పిక్చర్ ఇన్ పిక్చర్ బాగున్నాయి. సరేలేండి. రేపటి క్లాస్ మాత్రం టెలిగ్రామ్లోనే ఉంటుంది. టెలిగ్రామ్లో ఇబ్బంది వస్తే గూగుల్ మీట్లో ఉంటుంది. రేపటిది మాత్రం అందరూ 10 నిమిషాల ముందు రెడీగా ఉండండి. ఆత్మజ్ఞానం, ఆత్మ బోధ ఒక్కసారి మళ్ళీ మొత్తం కొద్దిగా రివైజ్ చేసుకోండి. అన్ని శ్లోకాలది నేను ఒకటి పంపించాను కదా, ఒక PDF టకటక చదివేసేయండి. అదొక్కటి మటుకు చేసుకోండి రండి రేపు. అది చెప్పాక మీకు ఇది కేనోపనిషత్తు చాలా సులభం అవుతుంది. సో నా జీవితాన్ని మార్చిన కేనోపనిషత్తు మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పే స్థాయికి వచ్చాను అంటే చిన్మయానంద మిషన్ కదా సార్? చిన్మయానంద మిషన్ కరెక్ట్. చిన్మయానంద్ అదే. కొద్దిగా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి. మీకు పర్వాలేదు, మీరు ఇంగ్లీష్లో చదువుతారు కాబట్టి మీకు కరెక్టే ఉంటుంది. తెలుగులో చదివే వాళ్ళ కొద్దిగా ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంది. కొద్దిగా చూసుకుంటూ చదవండి, మీకు అర్థమైపోతాయి. మీకు కష్టం అనిపించి అర్థం కానివి వదిలేసి మిగతావి చదువుకోండి. ఇప్పుడు మనం సుమారుగా 25 ఎన్నో నేర్చుకున్నాము. అవి ఒకసారి మళ్ళీ ఉదాహరణలు బాగా చూసుకుని రండి. రేపు నేను అవే ఉదాహరణలు మీకు చెబుతూ కేనోపనిషత్తు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రేపు 1/2 గంట ముందే రండి. అందరూ చక్కగా స్నానం చేసి పరిశుభ్రంగా ఉండి అన్ని రకాలుగాను సిన్సియర్గా కూర్చోండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, కబుర్లు అవి పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నా జీవితం మారినప్పుడు మీ జీవితం ఎందుకు మారదు? కాబట్టి ఖచ్చితంగా మారి తీరుతుంది. ఎందుకంటే అందులోపల అలాంటి జ్ఞానం ఉంది కాబట్టి. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ, మోక్ష సాధనకు మరింత సులువు చేసుకుంటారు వారి జీవితాన్ని అని చెప్పి ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం.
పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కేనోపనిషత్తు మొదటి భాగంలో. అది టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో అందరూ కూడా సమయానికి జాయిన్ అవ్వండి. ఏ ఛానలు? ఋగ్వేదము. టెలిగ్రామ్లో ఋగ్వేదం యొక్క గ్రూప్ లోపల రేపు ఉంటుంది. అంతవరకు కూడా అందరికీ శుభముఖ్య, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. ఇవాళ మీరు అందరూ బాగా చెప్పారు, నేను కొద్దిగా సంతోషపడ్డాను. సో అదే రేపు కూడా మెయింటైన్ చేసి నన్ను సంతోషంగా ఉంచండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.